Hello everyone, welcome to Happy Learning. This is Santosh Koka. Previous videos లో మనం తెలంగాణ ఎకానమీకి సంబంధించి 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్ 4 ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్ పరిశ్రమలు మరియు సేవా రంగాలకు సంబంధించి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 60 to 68 బిట్స్ అయితే మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్ గణాంకాలు అన్ని మనం కవర్ చేస్తూ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ నుంచి ఈ క్వశ్చన్ నుంచి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ దాటి అడిగే ఛాన్స్ అయితే ఉండదు అనుకుంటున్నాను. సో చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ percentage of Telangana's gross state value added was contributed by the industrial sector in 2023-24? 2023-24లో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపులో పరిశ్రమల విభాగం ఎంత శాతం సాయం చేసింది అన్నారు, రైట్. ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతారు, అది సిలబస్లో కూడా భాగంగా ఉంది. సో మీరు ప్రత్యేకించి క్వశ్చన్స్ అన్ని చూస్తున్నప్పుడు వీడియో పాజ్ చేసి ఆన్సర్స్ ట్రై చేయండి, ఎంతవరకు మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయి ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి 18.54%. ఎందుకంటే తెలంగాణ ఎకనామిక్ రిపోర్ట్ సంబంధించి మనం చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది 18.54% అయితే ఉంది, రైట్. సో అది క్లియర్ కట్గా స్ట్రైట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ టీజీ ఐపాస్? ఈ క్రింది వాటిలో టీజీ ఐపాస్ లక్షణం కానిది ఏది అన్నారు, రైట్. ఇన్కరెక్ట్ లాంటివి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సింగిల్ పాయింట్ క్లియరెన్స్ సిస్టమ్, అదేవిధంగా ఆటోమేటిక్ క్లియరెన్స్ ఫర్ మెగా ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ లోన్స్ అట్ ఏ సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ రేట్, సబ్సిడీ రేట్లు వడ్డీ రేటుతో పారిశ్రామిక రుణాలు అందజేయడం, పెనాల్టీ ఫర్ డిలే ఇన్ అప్రూవల్స్, ఆమోదాల్లో ఆలస్యం చేసినందుకు జరిమానా అనేవి 4 ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు, నాట్ అన్నారు. సో ఇక్కడ టీజీ ఐపాస్ అనేది ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్కి ఫోకస్ చేస్తుంది కానీ లోన్ సబ్సిడీస్కి అయితే ఫోకస్ చేయదు, రైట్. ఈ లోన్ సబ్సిడీస్ సంబంధించి ఏదైతే ఉందో మనకి సి ఆప్షన్, ఇది మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, రైట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి మనకి లోన్ సెట్ సబ్సిడైజ్డ్ రేట్స్ అనేది ఇచ్చారు ఇక్కడ, ఇది రాంగ్ ఆప్షన్. ఇది మనకి టీ ఐడియాలో కవర్ అవుతుంది, రైట్. టీ ఐడియాకి సంబంధించి ఇది కవర్ అవుతుంది లోన్ సబ్సిడీస్ రిలేటెడ్గా. సో రిమైనింగ్ ఆఫ్ మనకి టీజీ ఐపాస్ యొక్క లక్షణాలకు సంబంధించి చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సబ్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఫర్ 2023-24? 2023-24లో తెలంగాణ నిర్మాణ ఉపరంగం వృద్ధి రేటు ఎంత అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూషన్స్ మెయిన్ సెక్టర్సే కాకుండా సబ్ సెక్టర్స్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు, ఆల్రెడీ గ్రూప్ 3కి సంబంధించి చూసాం, రైట్. సో అందుకనే ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో మనం ఫోకస్ చేసాం. సో అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇంచుమించు ఆప్షన్స్ కూడా మనకి అప్రాక్సిమేట్ అనేది మనం తీసుకోలేం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కాంపిటీషన్ తగ్గించడానికి ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు. సో ఇక్కడే మనం ఫోకస్డ్గా మనం చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని అయితే మీరు రివైజ్ చేసి ఉంటే కంపల్సరీ ఎగ్జామినేషన్లో దగ్గరగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. 10.9% అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ సబ్ సెక్టర్ అనేది గ్రోత్ రేట్ మనకి 10.9% ఉంది. ఇండస్ట్రియల్ సబ్ సెక్టర్స్లో హైయెస్ట్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వి హబ్ ఇనిషియేటివ్. వి హబ్ కార్యక్రమం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు, రైట్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ విమెన్ ఎస్పెషల్లీ ఇన్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్నారు. ఇది ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం దీని లక్ష్యం అన్నారు. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ ఫండింగ్ సపోర్ట్ టు స్టార్టప్స్. ఇది స్టార్టప్లకు నిధుల సహాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అన్నారు, రైట్. ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తే ఫండింగ్ అనేది ప్రత్యేకించి ఇక్కడ మనకి మెంటర్షిప్ కానీ లేదా ఇంక్యుబేషన్ సపోర్ట్ కానీ ఫోకస్ చేస్తుంది కానీ ఎక్స్క్లూజివ్లీ మనకి అన్నారు. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ అనేది ఇక్కడ మనం మేజర్గా ఓన్లీ కానీ అలోన్ కానీ సోలలీ కానీ ఎక్స్క్లూజివ్లీ కానీ ఇలాంటి వర్డ్స్ అనేవి పట్టుకోవాలి, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్గా ఇక్కడ కనిపిస్తుంది. వి హబ్ అనేది విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని సపోర్ట్ చేస్తుంది, అది మనకు తెలుసు. బట్ ఎక్స్క్లూజివ్లీ ఫోకస్డ్ ఆన్ ఫండింగ్ అని ఇచ్చారు, బట్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ కాదు, ఆల్సో మనకి మెంటర్షిప్ ఇస్తుంది, ఇంక్యుబేషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు దీంతో, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, ఓన్లీ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. వి హబ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణ's ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్. తెలంగాణ ఔషధ ఎగుమతుల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ కాన్స్టిట్యూట్ 32% ఆఫ్ ద స్టేట్స్ టోటల్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్. రాష్ట్ర మొత్త వాణిజ్య ఎగుమతుల్లో ఔషధాలు 32% ఉన్నాయన్నారు, రైట్. సో ఇది యాక్యురేట్గా మనం ఫార్మాస్యూటికల్ గ్రోత్కి సంబంధించి చూస్తే 32% అనేది మనకి ఇక్కడ కరెక్ట్. ఆల్మోస్ట్
36,893 crore అనేది మనకి ఈ ప్రత్యేకించి ఇక్కడ చెప్పొచ్చు, రైట్, కాంట్రిబ్యూషన్ అనేది. సో మనకి ఇక్కడ టోటల్ ఎక్స్పోర్ట్ కామోడిటీకి సంబంధించి లీడింగ్లో మనం ఉందనేది కూడా చెప్పాలి. అంటే అదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్స్ మనం గమనిస్తే ఆర్గానిక్ కెమికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ మెషినరీ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ పార్ట్స్ కావచ్చు, వీటికన్నా ఫార్మాస్యూటికల్ టాప్లో ఉందనే చెప్పొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ కీ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అనేది మనకి యూఎస్ఏ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అనే ఒకటే అన్నారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ యుఎస్ఏ అనేది లీడింగే, బట్ ఓవరాల్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా ఓవరాల్గా మనం చెప్పొచ్చు, కానీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అనేది కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి యుఎస్ఏ అనేది లార్జెస్ట్ డెస్టినేషన్గా మనకి ఇక్కడ చెప్పొచ్చు 28.16%. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి యుఏఈ ఉంది 6.90%, అదేవిధంగా చైనా 5.20%, రైట్. సో ఇలా మనం ఫోకస్ చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కంపల్సరీ ఇలాంటి అంచనాలు ఇవ్వచ్చు. ఓవరాల్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేది ఇక్కడ యుఎస్ఏ అనేది లీడింగ్ గా ఉంది. సో తర్వాత యుఏఈ, తర్వాత మనకి చైనా, రైట్. సో మేజర్గా ఆల్రెడీ ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్లో మనం అబ్జర్వ్ చేసాం, రైట్. సో ఓన్లీ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద టీ ఐడియా స్కీమ్. టీ ఐడియా పథకం గురించి క్రింది వాదిలో ఏది తప్పు అన్నారు. ప్రొవైడ్ స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాజెక్టులకు స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు అందిస్తుంది అన్నారు. అదేవిధంగా ఆఫర్స్ డైరెక్ట్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ మెగా ప్రాజెక్టులకు ప్రత్యక్ష ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఫెసిలిటేట్స్ ఇంక్యుబేషన్ సపోర్ట్ ఫర్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్, దళిత పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్ మద్దతును సులభతరం చేస్తుంది. సపోర్ట్స్ రియంబర్స్మెంట్ ఆఫ్ జిఎస్టి యొక్క తిరిగి చెల్లింపునకు మద్దతు ఇస్తుంది అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తే ఇంక్యుబేషన్ సపోర్ట్ అనేది దళిత్ ఎంటర్ప్రీనర్స్ అనేది ఈ టీ ప్రైడ్కి సంబంధించింది, కానీ అదేవిధంగా టీ ఐడియా అయితే కాదు. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే దళిత్ ఎంటర్ప్రీనర్స్ సంబంధించి ఇంక్యుబేషన్ సపోర్ట్ అనేది ఇచ్చేది ఇక్కడ టీ ప్రైడ్ అనే ఇనిషియేటివ్, బట్ టీ ఐడియా అనేది కాదు. టీ ఐడియాకి సంబంధించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పారిశ్రామిక ప్రాజెక్టులకు స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు కావచ్చు, అదేవిధంగా జిఎస్టికి సంబంధించి ఎస్జిఎస్టికి సంబంధించి రియంబర్స్మెంట్ సపోర్ట్ కావచ్చు, మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు కావచ్చు. ఇవి మనకి టీ ఐడియాకి సంబంధించి. సో ఇక్కడ ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ అయితే, అంటే టీ ప్రైడ్ అనేది స్పెసిఫిక్గా ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ గురించి తీసుకున్నారు కాబట్టి అది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ టెక్స్టైల్ పాలసీ ఈజ్ ఇన్కరెక్ట్. తెలంగాణ టెక్స్టైల్ పాలసీ గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నారు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. సో టైం ఇక్కడ మనకి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంది, రైట్. ప్రొవైడ్స్ పవర్ టారిఫ్ సపోర్ట్ ఫర్ టెక్స్టైల్ యూనిట్స్, వస్త్ర యూనిట్లకు విద్యుత్ ఛార్జీల మద్దతును అందిస్తుంది. ఫోకసెస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ద అపారల్ సెక్టర్, దుస్తుల రంగంలో నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టడం. ఎయిమ్స్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్, సాంప్రదాయ చేనేత ఉత్పత్తిపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యం. ఆఫర్స్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ టెక్స్టైల్ యూనిట్స్, వస్త్ర యూనిట్ల స్థాపనకు మూలధన సహాయం అందిస్తుంది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తే టీ ట్యాప్ అనేది ఏదైతే ఉందో తెలంగాణ టెక్స్టైల్ పాలసీ అనేది మనకి మేజర్గా టారిఫ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది టెక్స్టైల్ యూనిట్స్కి, అది కరెక్ట్ ఆప్షనే. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా దుస్తుల రంగంలో ప్రొవైడ్ చేస్తుంది, ఫోకస్ చేస్తుంది, అది కూడా కరెక్టే. బట్ ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ అన్నారు, ఇది రాంగ్. ఇక్కడ ముఖ్యంగా ఇట్ డస్ నాట్ ఎయిమ్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ హ్యాండ్లూమ్. ఇది ముఖ్యంగా మనకి హ్యాండ్లూమ్ హెరిటేజ్కి మోడర్న్ టెక్స్టైల్కి సంబంధించి మనకి ఒక సినర్జీని కోఆపరేషన్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చారు. కానీ సో హ్యాండ్లూమ్ అంటే ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ చేనేత ఉత్పత్తిని తగ్గించి దాని మీద ఆధారపడడం తగ్గించి మోడర్న్ టెక్నాలజీని పెంచడం అనే ఉద్దేశం అయితే కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడే ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ మనకి మేజర్గా ఎగ్జామ్లో ఫోకస్ చేయాలి. సో ఆఫర్స్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ టెక్స్టైల్ యూనిట్స్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మైనింగ్ సెక్టర్ ఇన్ తెలంగాణ. తెలంగాణ మైనింగ్ రంగం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సో ఇక్కడ శాండ్ మైనింగ్ కాంట్రిబ్యూటెడ్ ఓవర్ 673.5 crore టు స్టేట్ రెవెన్యూ ఇన్ 2023-24. 2023-24లో ఇసుక మైనింగ్ ద్వారా రాష్ట్ర ఆదాయానికి 673.5 కోట్లు పైగా సాయం అందింది. సింగరేణి కాలరీస్ ఫోకసెస్ ఆన్ కోల్ మైనింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సింగరేణి కాలరీస్ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు తవ్వకాలపై దృష్టి సారించింది. లైమ్ స్టోన్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఎంటైర్లీ మేనేజ్డ్ బై ప్రైవేట్ కంపెనీస్. తెలంగాణలో సున్నపురాయి ఉత్పత్తి పూర్తిగా ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహించబడుతుంది అన్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ వైజ్ అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని డైరెక్ట్గా మనం కొన్ని ఫోకస్గా చేస్తే స్టేట్మెంట్స్లో కొన్ని ఓన్లీ అనేది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం, అలోన్ కానీ ఇక్కడ చూడండి ఎంటైర్లీ అనేది రైట్. సో ఎక్స్క్లూజివ్లీ కానీ రైట్, ఇలాంటి స్టేట్మెంట్ వర్డ్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి. సో ఇవి కొంత మనకి సో కంప్లీట్ అవుతున్నట్టు అనిపించదు, నెగిటివ్ స్టేట్మెంట్గా పరిగణించవచ్చు రైట్. సో ఇక్కడ లైమ్ స్టోన్ ప్రొడక్షన్ అనేది ఎంటైర్గా ప్రైవేట్ కాదు, స్టేట్ ఎంటర్ప్రైజెస్ అనేవి కూడా రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్ కాదు అనేది ఇక్కడ గమనించాలి. సో రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ బడ్జెట్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ సర్వే ప్రకారం 673.5 కోట్లు అనేది ఇక్కడ శాండ్ మైనింగ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేవిధంగా సింగరేణి కాలరీస్ ఫోకసింగ్ కోల్ మైనింగ్ అనేది కూడా ఇది కరెక్ట్ ఆప్షన్. 1 and 2 are the correct options. Next important question, consider the following statements about Telangana's industrial infrastructure initiatives. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్యక్రమాల గురించి క్రింది వాటిని పరిగణించండి. TGIIC focuses on social infrastructure including housing for industrial workers. అదేవిధంగా పారిశ్రామిక కార్మికులకు గృహ నిర్మాణంతో సహా సామాజిక మౌలిక సదుపాయాలపై TGIIC దృష్టి పెడుతుందన్నారు. కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ TTAP ఇనిషియేటివ్స్. కాకతీయ సమగ్ర మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఏదైతే ఉందో TTAP కార్యక్రమంలో భాగంగా ఉందన్నారు. తెలంగాణ హ్యాస్ ద లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ సుల్తాన్పూర్. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్కు తెలంగాణలో సుల్తాన్పూర్లో ఉందన్నారు రైట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ రీసెంట్గా మనకున్న సర్వే రిలేటెడ్గా కానీ బడ్జెట్ రిలేటెడ్ కానీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫోకస్ చేస్తేనే ఇవి అటెంప్ట్ చేయగలం. ఇవి కాన్సెప్చువల్గా ఇచ్చే అవకాశం లేదు రైట్. మనం ఫైండ్ అవుట్ చేసే ఎలిమినేషన్ చేసే ప్రాసెస్లో కూడా కష్టం రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే TGIIC ఏదైతే ఉందో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఫోకస్ చేస్తుంది, కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది కూడా ఒక పార్ట్గా ఉంది ఇనిషియేటివ్లో. తెలంగాణ హ్యాస్ ద లార్జెస్ట్ మెడికల్ డివైస్ పార్క్. సుల్తాన్పూర్లో మనకి తెలంగాణలో ఈ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్ అనేది కూడా ఉంది రైట్. సో ఇవి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. తెలంగాణ కాంట్రిబ్యూట్స్ ఓవర్ 1/3 ఆఫ్ ద ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. భారతదేశ ఔషధ ఉత్పత్తుల్లో 3వ వంతు తెలంగాణ అందిస్తుంది అన్నారు రైట్. ద జీనోమ్ వ్యాలీ ఇన్ తెలంగాణ ఈజ్ నాన్ యాజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. తెలంగాణలోని జీనోమ్ వ్యాలీని ప్రపంచ టీకా రాజధానిగా పిలుస్తారు అన్నారు రైట్. ఈ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ముఖ్యంగా జీనోమ్ వ్యాలీ ఇన్ తెలంగాణ ఈజ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది అందరికీ తెలిసిన కాన్సెప్చువల్ ఫ్యాక్టే. ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ రైట్. ప్రపంచ టీకా రాజధానిగా మనం తెలంగాణలో జీనోమ్ వ్యాలీని పిలుస్తాం రైట్. తెలంగాణ కాంట్రిబ్యూట్స్ ఓవర్ 1/3 ఆఫ్ ద ఇండియాస్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే సిగ్నిఫికెంట్ మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి తెలంగాణ అనేది ఒక సిగ్నిఫికెంట్ హబ్గా చెప్పొచ్చు. 1/3 ఆఫ్ ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాం రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద తెలంగాణ స్టేట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ గురించి క్రింది ప్రకటనలో పరిగణలోకి తీసుకోండి. తెలంగాణ ఈజ్ హోమ్ టు ద లార్జెస్ట్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్కి తెలంగాణ నిలయం అన్నారు. ద స్టేట్ లీడ్స్ ఇన్ టర్మరిక్ అండ్ స్వీట్ లెమన్ ప్రొడక్షన్. ఈ రాష్ట్రం పసుపు మరియు తీపి నిమ్మకాయ ఉత్పత్తిలో ముందుంది. ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ ఎనీ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ ఆహార ప్రాసెసింగ్ జోన్లను అమలు చేయలేదు అన్నారు రైట్. సో ఇక్కడ మేజర్గా క్వశ్చన్స్ సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన స్టేట్మెంట్స్ వైజ్ రైట్. సో ఇక్కడ కరెక్ట్ అనే అడిగారు, కొన్ని ఇన్కరెక్ట్ కూడా అడుగుతారు, ఫోకస్ చేయాలి రైట్. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి లార్జెస్ట్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మొదటి క్వశ్చన్. ఎందుకంటే దీనికి సంబంధించి హ్యాట్సన్స్ వెంచర్ ఏదైతుందో అది మనకి ఇక్కడ
లార్జెస్ట్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఉంది, రైట్. స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్ట్, ఎందుకంటే తెలంగాణ టర్మరిక్ కావచ్చు, పసుపుకి సంబంధించి అదే స్వీట్ లెమన్ ప్రొడక్షన్లో టాప్లో ఉంది, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3కి వచ్చేసరికి ఇది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ, బట్ ఇంకా చేయలేదని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కొన్ని నెగిటివిటీ పాయింట్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి స్టేట్మెంట్స్ వైజ్. ఇక్కడ ఓన్లీ 1 and 2 are the correct option. Next important questions, which of the following is not an incentive provided under the Telangana Industrial Development and Entrepreneurship Advancement Scheme? TIDEA. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ పథకం కింద అందించని ప్రోత్సాహకం ఏది, రైట్. ఇది నెగిటివ్గా అడిగారు, నాట్ అన్ ఇన్సెంటివ్ అనేది ఇచ్చారు. ల్యాండ్ కాస్ట్ రియంబర్స్మెంట్, భూమి ఖర్చు తిరిగి చెల్లింపు. క్యాపిటల్ సబ్సిడీస్ ఫర్ ఎంఎస్ఎంఈలకు మూలధన రాయితీలు. స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపడం. స్పెషల్ ట్యాక్స్ బ్రేక్స్ ఫర్ ఐటీ కంపెనీస్, ఐటీ సంస్థల కోసం ప్రత్యేక పన్ను మినహాయింపులు. సో ఇవి మేజర్గా ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. దాని మీద కొంత ఆ పథకానికి సంబంధించి మనం ముందుగా చెప్తున్నట్టు ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా ఎవరు ఆధీనంలో, అంటే ఏ మినిస్ట్రీ ఆధీనంలో వర్క్ చేస్తుంది, దాని ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, వీటి గురించి క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి, రైట్. అంత డీటెయిల్గా డెప్త్గా కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఐడియా స్కీమ్ అనేది ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ల్యాండ్ కాస్ట్ రియంబర్స్మెంట్కి సంబంధించి, ముఖ్యంగా క్యాపిటల్ సబ్సిడీస్ గురించి కూడా, రైట్. సో దాంతోపాటు స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ కూడా మనకి ఇందులో భాగంగా ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ బ్రేక్స్ ఫర్ ఐటీ కంపెనీస్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయబడలేదు. ఇది కరెక్ట్ ఆప్షన్. డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ లీడ్స్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్? తెలంగాణలో మొత్తం ఎగుమతుల్లో ఏ జిల్లా ముందంజలో ఉంది అన్నారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్, టోటల్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి అడిగారు. సో ఫైండ్ అవుట్ చేయాలి. రంగారెడ్డి అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 29% మనకి టోటల్ ఎక్స్పోర్ట్స్ 29%కి మనకి ఈ స్టేట్ నుంచే మనకు ఉంది. ఆల్మోస్ట్ 34,249 crore అనేది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అమౌంట్ అయితే టోటల్ అమౌంట్ అయితే వస్తుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రంగారెడ్డి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండి, సెకండ్ ప్లేస్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఇక్కడ ముఖ్యంగా 22% అయితే ఉంది. నెక్స్ట్ మనకి అదర్ నోటబుల్ కాంట్రిబ్యూటర్స్ అంటే సంగారెడ్డి మనకి ముఖ్యంగా 19% అయితే ఉంది, రైట్. హైదరాబాద్ అయితే మనకి 17% ఉంది, రైట్. సో కరెక్ట్ ఆప్షన్ రంగారెడ్డి. ఇక్కడ ఇలాంటి ఇంపార్టెంట్గా ఉన్న ఫ్యాక్ట్స్ అనేవి మనం కంపల్సరీ చూసుకోవాలి, రైట్. 29%, నెక్స్ట్ మనకి మేడ్చల్ 22%, రైట్. సో సంగారెడ్డి 19%, హైదరాబాద్ 17%, రైట్. సో రంగారెడ్డి is the correct option. Next important thing, consider the following statements about the life sciences and pharmaceutical sectors in Telangana. తెలంగాణలో జీవశాస్త్రాలు మరియు ఔషధ రంగం గురించి క్రింది ప్రకటనల పరిగణలోకి తీసుకోండి. తెలంగాణ is responsible for 1/3 of India's pharmaceutical production. ఇది ఆల్రెడీ చూసాం, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ గానే చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్, ద స్టేట్ ఈజ్ హోమ్ టు ద బయోఫార్మా హబ్ హబ్ ఇన్ జినోమ్ వ్యాలీ. రాష్ట్రం జినోమ్ వ్యాలీలోని బయోఫార్మా హబ్ కేంద్రంగా ఉంది. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్, బయోఫార్మా హబ్గా మనకు ఉంది. సో ముఖ్యంగా బి హబ్గా పిలుస్తారు ఇది, రైట్. ఇండియాస్ ఫార్మస్యూటికల్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ మనకి ద స్టేట్ హ్యాస్ క్రియేటెడ్ 5 ఫార్మా విలేజెస్. రాష్ట్రం 5 ఫార్మా గ్రామాలను సృష్టించింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం ఈ స్టేట్మెంట్ గమనిస్తే మనకి రీసెంట్ ఎకనామిక్ సర్వే రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే ద స్టేట్ హ్యాస్ క్రియేటెడ్ 5 ఫార్మా విలేజెస్ అన్నారు, బట్ స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ప్లాన్స్ చేస్తున్నారు 10 ఫార్మా విలేజెస్ విత్ ఎ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh రూపీస్తో 1 lakh crore మనకి ఒక 5 కోట్ల జాబ్ క్రియేట్ చేసే విధంగా, అంటే జీడిపికి సంబంధించి కూడా కాంట్రిబ్యూషన్ అందించే విధంగా ఈ ఒక 10 ఫార్మా విలేజెస్ అనేవి మనకి ఇక్కడ స్థాపించబోతున్నారు. ప్లాన్స్ అయితే ఉన్నాయి, రైట్. నాట్ ఎట్ ఇనిషియేటెడ్ అంటే క్రియేటెడ్ అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనల పరిగణలోకి తీసుకోండి. తెలంగాణ ఈజ్ ర్యాంక్డ్ 3rd ఇన్ ఇండియా ఫర్ కాటన్ ప్రొడక్షన్. సో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అనేది ఇక్కడ భారతదేశంలో 3వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఫేసింగ్ ఛాలెంజెస్ లైక్ అవుట్డేటెడ్ టెక్నాలజీస్, ఎయిడ్ అండ్ లిమిటెడ్ ప్రొటెక్షన్, డైవర్సిఫికేషన్. తెలంగాణ వస్త్ర పరిశ్రమ పాత సాంకేతికతలు, పరిమిత ఉత్పత్తి వైవిధ్యం వంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది అన్నారు, రైట్. తెలంగాణ అనేది
థర్డ్ అనేది ఇక్కడ థర్డ్ ర్యాంక్లో ఉందనేది కరెక్ట్ స్టేట్మెంటే కాటన్ ప్రొడక్టింగ్ స్టేట్స్లో. ఇక్కడ ముఖ్యంగా మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, దీనికి సంబంధించి మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి, రైట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇండియాలో ఫస్ట్ అండ్ సెకండ్ కాటన్ ప్రొడక్షన్ స్టేట్స్ ఏవి, రైట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్లో మనం చూసుకుంటే ఇక్కడ అవుట్డేటెడ్ టెక్నాలజీస్ కావచ్చు, ఇన్సఫిషియంట్ ఫండ్స్ కావచ్చు, మనకి ముఖ్యంగా మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవ్వడం కావచ్చు, లేదా కొంత లిమిటెడ్ ప్రొడక్షన్ డైవర్సిఫికేషన్ కావచ్చు, ఇవి మనకి కొన్ని సవాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు, రైట్. సో బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపొనెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్స్ రెస్పాన్సిబిలిటీస్? క్రింది వాటిలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బాధ్యతల్లో భాగం కానిది ఏది అన్నారు, రైట్. డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్, పారిశ్రామిక స్థలాల అభివృద్ధి, ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, బిల్డింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ అండ్ వాటర్ సప్లై, రహదారులు, నీటి సరఫరా వంటి మౌలిక వస్తువుల నిర్మాణం, ఎంగేజ్మెంట్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలతో నిమగ్నం అవ్వడం, రైట్. సో ఇలాంటివి మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని ఈజీ క్వశ్చన్స్ అనే ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎస్పెషల్లీ TGIIC అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నారు, రైట్. బట్ ఇక్కడ అగ్రికల్చర్ అన్నారు, ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నారు. ఈ స్టేట్ మనం ఈజీగా క్లియర్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ముఖ్యంగా TGIIC అనేది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది, రైట్, మేజర్గా. అదేవిధంగా మనం ఇండస్ట్రియల్ ప్లాట్స్ కానీ, రోడ్స్ కానీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఫోకస్ చేస్తుంది, ఇలాంటి వాటి మనీ. బట్ అగ్రికల్చరల్ ప్రమోషన్ మీద అయితే కాదు, రైట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ మైనింగ్ సెక్టర్ ఈజ్ కరెక్ట్? తెలంగాణ మైనింగ్ రంగం గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? తెలంగాణ హ్యాస్ ఏ నెగ్లిజిబుల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లైమ్ స్టోన్ మైనింగ్. సున్నపురాయి తవ్వకం నుండి తెలంగాణకు చాలా తక్కువ సహకారం ఉంది అన్నారు. The state's sand mining practices are unsustainable and contribute less to the revenue. రాష్ట్ర ఇసుక తవ్వకం పద్ధతులు నిలకడలేనివి మరియు ఆదాయానికి తక్కువ దోహదం చేస్తాయి. సింగరేణి కాలరీస్ ఈజ్ సెంట్రల్ టు కోల్ మైనింగ్ యాక్టివిటీస్. బొగ్గు తవ్వకం కార్యకలాపాలకు సింగరేణి కాలరీలు కేంద్రంగా ఉన్నాయి. తెలంగాణ డస్ నాట్ మైన్ కోల్. తెలంగాణ బొగ్గు తవ్వకం చేయదు అన్నారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అడిగారు. స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ మైనింగ్ ఈజ్ కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అనేవి ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ తెలంగాణ బొగ్గు తవ్వకం చేయదు అంటున్నారు, ఇది క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. స్టేట్ శాండ్ మైనింగ్ ప్రాక్టీసెస్ ఆర్ అన్సస్టైనబుల్, కాంట్రిబ్యూట్ టు లెస్ రెవెన్యూ అని ఇచ్చారు. సో శాండ్ మైనింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సస్టైనబిలిటీ, ఎస్పెషల్లీ మనకి లైమ్ స్టోన్ మనం చూసుకుంటే ఇక్కడ మేజర్గా ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే లైమ్ స్టోన్ నెగ్లిజిబుల్ అని ఇచ్చారు. లైమ్ స్టోన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సిమెంట్ ప్రొడక్షన్ ఎస్పెషల్లీ. ఇక్కడ మైనింగ్ కాంట్రిబ్యూషన్ అనేది స్టేట్ రెవెన్యూకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది కూడా రైట్. ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్సే చెప్పచ్చు. సింగరేణి కాలరీస్ ఈజ్ సెంట్రల్ టు కోల్ మైనింగ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ గురించి ప్రకటనను పరిగణించండి అన్నారు. ఇక్కడ TGTPC ఫోకసెస్ ఆన్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్ త్రూ వేరియస్ యాక్టివిటీస్. TGTPC వివిధ కార్యక్రమాల ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ద కార్పొరేషన్ సెల్స్ గోల్కొండ బ్రాండ్ నోట్ బుక్స్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్. ఈ సంస్థ గోల్కొండ బ్రాండ్ నోట్ బుక్స్ మరియు కాగిత ఉత్పత్తులను విక్రయిస్తుందన్నారు. TGTPC హ్యాస్ నాట్ మేడ్ ఎనీ సిగ్నిఫికెంట్ సేల్స్ ఇన్ 2023 to 24. 2023-24లో TGTPC గణనీయమైన అమ్మకాలను చేయలేదు అన్నారు, రైట్. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ముఖ్యంగా సో హ్యాస్ నాట్ మేడ్ ఎనీ సేల్స్ అన్నారు. ఇక్కడ మన నెగిటివ్గా తెలుస్తుంది, ఈ స్టేట్మెంట్ రాంగ్. ముఖ్యంగా TGTPC అనేది ఎక్స్టర్నల్ ట్రేడ్కి సంబంధించి వేరియస్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఫోకస్ చేస్తుంది, ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా కార్పొరేషన్ సెల్స్ గోల్కొండ నోట్బుక్స్, బ్రాండ్ నోట్బుక్స్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్ అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ముఖ్యంగా ఇట్ హ్యాస్ సీన్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కూడా 2023-24లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఇక్కడ మనకి జనరేట్ చేస్తారు. ఆల్మోస్ట్ సేల్స్ అనేది మనకి 130 crore రూపీస్ మనకి సేల్ అయితే ఈ గోల్కొండ బ్రాండ్ నోట్బుక్స్ నుంచి వచ్చింది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణస్ టోటల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ 2023 to 24 వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ద ఐటీ సెక్టర్? 2023-24లో తెలంగాణ మొత్తం ఎగుమతి ఆదాయంలో ఐటీ రంగం ఎంత శాతం దోహదపడింది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం ముందుగానే చెప్పుకున్నట్టు టోటల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ టోటల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ నుంచి కాంట్రిబ్యూషన్, రైట్.
సో ఇక్కడ గమనిస్తే ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా మనం గమనిస్తే 11.3% అయితే ఉంది. సో ముఖ్యంగా ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ సెక్టర్స్, రైట్. సో ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఎక్స్పోర్ట్స్ అనేది మనం గమనిస్తే 11.3% అనేది ఉంది. ముఖ్యంగా ఇది 2.7 lakh crore మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఉంది, రైట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ బెనిఫిట్ ప్రొవైడెడ్ టు ఇండస్ట్రీస్ అండర్ తెలంగాణస్ టీ ప్రైడ్ స్కీమ్? తెలంగాణ టీ ప్రైడ్ పథకం కింద పరిశ్రమలకు అందజేసే కీలక ప్రయోజనం ఏది అన్నారు? ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పన్ను మినహాయింపులు, 100% ఓనర్షిప్ ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్, విదేశీ పెట్టుబడిదారులకు 100% యాజమాన్యం, క్యాపిటల్ సబ్సిడీ, మూలధన సబ్సిడీ, భూసేకరణ సౌలభ్యం, ల్యాండ్ యాక్విజిషన్ ఫెసిలిటీ. ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా టీ ప్రైడ్ స్కీమ్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఈ టీ ప్రైడ్ స్కీమ్ కి సంబంధించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కానీ రాయలేం, రైట్. సో ఇక్కడ ఇది క్యాపిటల్ సబ్సిడీ అనేది స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కి ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళ కాంపిటేటివ్నెస్ సంబంధించి పెంచడానికి, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, క్యాపిటల్ సబ్సిడీ. ఇక్కడ టీ ప్రైడ్ అనేది మనకి తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం, అండ్ సపోర్ట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ పిహెచ్సి ఎంటర్ప్రెన్యూర్స్ సంబంధించి సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా. సో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అయితే ఇండస్ట్రియల్ ప్లాట్స్కి డైరెక్ట్ ఫండింగ్ అంటే ఉంటుంది, మార్జిన్ మనీ ఉంటుంది, అండ్ అరేంజింగ్ కాంట్రాక్ట్స్ సంబంధించి కూడా ఉంటుంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రొవైడ్ చేస్తారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఈ రిమైనింగ్ అన్ని మనకి రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ సబ్సిడీ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. తెలంగాణ సర్వీసెస్ సెక్టర్ గ్రూ బై 14.6% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ 2023 to 24. 2023-24లో తెలంగాణ సేవల రంగం 14.6% వృద్ధి చెందింది అన్నారు. ద సబ్ సెక్టర్ ఆఫ్ ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఎక్స్పీరియన్స్డ్ ఏ గ్రోత్ ఆఫ్ 10.81% in 2023 to 24. 2023-24లో వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి సేవా ఉపరంగం 10.81 వృద్ధిని సాధించింది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి సబ్ సెక్టార్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఇండస్ట్రీ సంబంధించి సబ్ సెక్టార్స్ చూసాం, సర్వీసెస్లో కూడా సబ్ సెక్టార్స్ కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. ఇక్కడ ప్రత్యేకించి మనం ఫోకస్ చేస్తే స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. సో సర్వీసెస్ సెక్టర్ అనేది మనకి 14.6% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే, రైట్. ముఖ్యంగా రెసిలియన్స్ అండ్ ఎక్స్పాన్షన్ డ్రివెన్ మనం చూసుకుంటే కన్జ్యూమర్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్తుంది, రైట్. స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే గ్రోత్ ఇన్ ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ సబ్ సెక్టర్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి 20.81% అయితే ఉంది, నాట్ 10.8%. ఇది సబ్ సెక్టర్ అనేది మనకి ముఖ్యంగా 20.81 సబ్ సెక్టర్ 81% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ముఖ్యంగా గత ఇయర్తో పోలిస్తే 27.6% to 29.0% ఆఫ్ ద సర్వీసెస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది, రైట్. సో ఇది ఇంక్రిమెంట్ అయితే తెలుస్తుంది ఇక్కడ. సో ఇది రాబస్ట్ డిమాండ్ అయితే కన్జ్యూమర్ ఓరియంటెడ్ సర్వీసెస్ మీద ఎక్కువ డిమాండ్ అయితే ఉందనేది దీనికి ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 20.81 10.81 కాదు, ఇలా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చి కూడా మనల్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంది, రైట్. సో ఇక్కడ ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements are incorrect regarding తెలంగాణ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఇక్కడ తెలంగాణ సర్వీసెస్ సెక్టర్ సంబంధించి తెలంగాణ సేవల రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి తప్పుగా ఉన్నాయి అన్నారు, రైట్. సో ఏవి తప్పుగా ఉన్నాయి అన్నారు కాబట్టి ఫోకస్ చేయాలి. ద ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సబ్ సెక్టర్ గ్రూ బై 10% in 2023 to 24, రైట్. సో అదేవిధంగా 2023లో రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ మరియు ప్రసార ఉపరంగం 10% వృద్ధి సాధించింది. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ద స్టేట్ సర్వీసెస్ సెక్టర్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 7.9% to 7.6% in 2023 to 24. 2023-24లో రాష్ట్ర సేవల రంగానికి ఆర్థిక సేవల వాటా 7.9 నుంచి 7.6కి తగ్గింది అన్నారు, రైట్. సో ఇవి ఇలాంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూస్తున్నాం కాబట్టి సో ముఖ్యంగా ఇక్కడ మొదటి స్టేట్మెంట్ మనం ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్టార్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి 15% గ్రోత్ అయితే కనిపించింది, 10% కాదు. సో ఇక్కడ చిన్న చేంజ్ అయితే
చూసుకోవాలి, రైట్. సో అయితే ఈ కాంట్రిబ్యూషన్ అనేది మెయింటైనింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 11.6% అయితే మెయింటైన్ చేస్తూ వచ్చింది ఈ సెగ్మెంట్ ప్రత్యేకించి చూసుకుంటే, రిఫ్లెక్టింగ్ స్టేబుల్ డిమాండ్ ఫర్ లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. ముఖ్యంగా మనకి ఏదైతే లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సంబంధించి ప్రధానంగా కాంట్రిబ్యూషన్ మనకి 15% గ్రో అయితే ఉందనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో 11.6% అనేది కాంట్రిబ్యూషన్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ మనకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కూడా మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి 7.9% నుంచి 7.6కి తగ్గింది, ఇది కరెక్టే. సో అదేవిధంగా 36.8% రియల్ ఎస్టేట్ ఉంటే 35.6%కి రియల్ ఎస్టేట్ అనేది ఇది కూడా తగ్గింది. సో పొటెన్షియల్ ఛాలెంజెస్ అయితే కొన్ని ఉన్నాయి, మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ కావచ్చు ఈ సెక్టర్స్లో, దానికి సంబంధించి కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి, వాటి వల్ల ఇది తగ్గింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. ఓన్లీ 2 ఇస్ ద ఇన్కరెక్ట్. సారీ, ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి ముఖ్యంగా ఇన్కరెక్ట్ అంటే ఓన్లీ 1, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ the following statements regarding employment trends in the services sector in తెలంగాణ. తెలంగాణలో సేవల రంగంలో ఉపాధి ధోరణులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. 62.2% అనేది ఇక్కడ మేజర్గా చూసుకోవాలి. 62.2% ఆఫ్ ద అర్బన్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్. భారతదేశంలో పట్టణ కార్మికుల 62.2% సేవల రంగంలో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ అర్బన్ వర్క్ ఫోర్స్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్ ఈజ్ 66.6% హైయర్ దాన్ ద నేషనల్ యావరేజ్ అన్నారు. తెలంగాణలో సేవల రంగంలో పట్టణ కార్మికుల వాటా 66.6%, ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ అనేది ఇచ్చారు. ద మేల్ వర్క్ ఫోర్స్ ఇన్ తెలంగాణ అర్బన్ సర్వీసెస్ సెక్టర్ స్టాండ్స్ ఎట్ 67.63%, విచ్ ఈజ్ హైయర్ దాన్ ద నేషనల్ యావరేజ్. తెలంగాణ పట్టణ సేవన రంగంలో పురుషుల కార్మిక శాతం 67.63%, ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఇలాంటివి కన్ఫ్యూజ్ చేస్తారు. వర్క్ ఫోర్స్ కంపల్సరీ మన తెలంగాణకి సంబంధించి డెమోగ్రఫిక్ డివిడెంట్ రిలేటెడ్గా ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే గణాంకాలకు సంబంధించి నేషనల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో మనం అర్థం చేసుకుంటే 62% అర్బన్ వర్క్ ఫోర్స్ అనే సర్వీసెస్లో మనం గమనించవచ్చు. నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 62.2% అయితే మనకి నేషనల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఉంది. అందులో మనకి ముఖ్యంగా 61.7% అయితే మనకి మేల్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా 63.4% అయితే ఫీమేల్స్గా తీసుకోవచ్చు, రైట్. సో ఇది నేషనల్ వైజ్. అయితే తెలంగాణకు వస్తే తెలంగాణ రిలేటెడ్గా మనం గణాంకాలు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అర్బన్ వర్క్ ఫోర్స్ సర్వీసెస్ సెక్టార్లో 66% అయితే ఉన్నారు, రైట్. సో టోటల్ అందులో మనకి మేల్స్ చూసుకుంటే 67.63% మేల్స్, అదేవిధంగా 63.96% ఫీమేల్స్ ఉన్నారు. ఈ గణాంకాలు ఇంపార్టెంట్ కీ ఇన్సైట్స్ మనం గమనిస్తే, రైట్. సో ఇక్కడ తెలంగాణ ఎక్సీడ్స్ నేషనల్ యావరేజెస్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అర్బన్ సర్వీసెస్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ బోత్ జెండర్స్ అనేది, రైట్. రాబస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించి మనకి పర్టికులర్గా అమాంగ్ మేల్స్లో మనకు కనిపిస్తుంది, రైట్. సో ఇది ఈ 3 పర్టికులర్ ఫ్యాక్ట్స్ మనకి కరెక్టే. ఆల్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గిగ్ ఎకానమీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో గిగ్ ఆర్థిక వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా గిగ్ వర్కర్స్ in Telangana face challenges in irregular payments and lack of social security అన్న. తెలంగాణలో గిగ్ కార్మికులు అక్రమ చెల్లింపులు, సామాజిక భద్రత లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటారు అని ఇచ్చారు. సో అదేవిధంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 హ్యాస్ ప్రొవైడెడ్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ టు గిగ్ వర్కర్స్ ఇన్ తెలంగాణ. సామాజిక భద్రతా కోడ్ 2020 తెలంగాణలో గిగ్ కార్మికులకు గణనీయమైన ప్రయోజనాలను అందించింది అన్నారు, రైట్. సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఇక్కడ గిగ్ వర్కర్స్ అనేవి ఇర్రెగ్యులర్ పేమెంట్స్ కావచ్చు, లేదా సోషల్ సెక్యూరిటీ సంబంధించి కొంత లేమి కావచ్చు, అదేవిధంగా కలెక్టివ్ బార్గెనింగ్ సంబంధించి లిమిట్గా ఉండడం కావచ్చు, దాంతోపాటు పూర్ గ్రీవెన్స్ మెకానిజం దీనికి సంబంధించి కూడా ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మనకి ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి ప్రొవైడ్ చేయట్లేదు. తెలంగాణ ప్లాన్ చేస్తుంది ఇంకా సిమిలర్ లెజిస్లేషన్. మనకు ఆల్రెడీ ఇది రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజస్థాన్ 2023 యాక్ట్ సంబంధించి ఇది తీసుకున్నారు ఇటీవలే. వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఫండ్ ఫర్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ద్వారా తీసుకొచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో రాజస్థాన్ని ఫాలో అవుతూనే సిమిలర్ ప్లాన్స్ అయితే లెజిస్లేషన్ సంబంధించి తెలంగాణ కూడా ప్లాన్ చేస్తుంది, ఇంకా చేయలేదు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements regarding Telangana's electronic manufacturing sector is incorrect? తెలంగాణ ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నారు? తెలంగాణ aims to create 1 million jobs in the electronic sector by 2030. 2030 నాటికి ఎలక్ట్రానిక్ రంగంలో 1 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది అని ఇచ్చారు, రైట్. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అనేది తెలంగాణను ఒక గ్లోబల్ హబ్గా తీసుకురావాలని ప్లాన్ చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆల్మోస్ట్ 1 మిలియన్ జాబ్స్ అని ప్రత్యేకించి 2030 కల్లా, అదేవిధంగా 1.5 మిలియన్ బై 2032 కల్లా, రైట్. ఇవి టార్గెట్స్. ఈ 2 టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అయితే తెలంగాణ ముఖ్యంగా ఇక్కడ ఇండియాస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్లో తెలంగాణకు సంబంధించి 10% అని ఇచ్చారు. 10% కాదు, 6% ఉంది, 10% కాదు ఈ ప్రొడక్షన్లో భాగంగా, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which company is not associated with Telangana's electronics manufacturing clusters in E-City? ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లతో తెలంగాణలో ఈ సిటీలో సంబంధం లేని సంస్థ ఏది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఇలాంటి డైరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ గమనిస్తే మనకి 2 ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి ఈఎంసీ సంబంధించి. మనకి అట్ సిటీ ఇన్ రావిర్యాల అండ్ మహేశ్వరం ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్కి సంబంధించి మనకి ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అదేవిధంగా డిజైన్ సెంటర్స్ సంబంధించి మేజర్ డిజైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్యాక్స్కామ్ కావచ్చు, అదేవిధంగా మనకి యాపిల్ కావచ్చు, అదేవిధంగా మనకి OnePlus కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ శాంసంగ్ అయితే ఇందులో భాగంగా లేదు, రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి శాంసంగ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణస్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్. తెలంగాణకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రధాన పెట్టుబడుల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. Qualcomm has made an investment of 3,900 crore in Hyderabad. Qualcomm సంస్థ హైదరాబాద్లో 3,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందని ఇచ్చారు, రైట్. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎగ్జాంపుల్ సంబంధించి మనం చూసుకుంటే, సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ముఖ్యంగా మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ హైదరాబాద్లో 3,900 కోట్లు క్వాల్కమ్ అనేది పెట్టింది, ఇది కరెక్టే. సో అదేవిధంగా మనకి సెకండ్ స్టేట్మెంట్, ఫిస్కర్ ఇంక్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ తెలంగాణ అన్నారు. సో ఇది గమనిస్తే తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఫిస్కర్ ఇంక్ దృష్టి సారించింది అన్నారు. ఇక్కడ ఫిస్కర్ ఇంక్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది కానీ ఎలక్ట్రానిక్స్ డేటా అనలిటిక్స్ సంబంధించి కాదు, రైట్. సో ఇక్కడ మేజర్గా స్పెసిఫికల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ తెలంగాణ అయితే కాదు. ఇక్కడ మేజర్గా ఏమిచ్చారు, ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అడిగారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్గా మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పటికీ ఇలా మీ కన్ఫ్యూజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది ఫిస్కర్ ఇంక్ అనే కంపెనీ ముఖ్యంగా మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి, డేటా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మాత్రమే, రైట్. ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ. తెలంగాణ ఎలక్ట్రానిక్ సేవా పంపిణీ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. మీ సేవ ఈజ్ యాక్సెసిబుల్ అట్ 4,500 సెంటర్స్ అండ్ ప్రాసెసెస్ 1.5 crore ట్రాన్సాక్షన్స్ యాన్యువల్లీ. మీ సేవ 4,500 కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రతి సంవత్సరం 1.5 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తుంది అన్నారు. తెలంగాణ టీ వ్యాలెట్ ఫెసిలిటేట్స్ ట్రాన్సాక్షన్స్ వర్త్ 42.6 crore. తెలంగాణ టీ వ్యాలెట్ 42.6 కోట్ల విలువైన లావాదేవీలను సులభతరం చేస్తుందని ఇచ్చారు. టీ వ్యాలెట్ హ్యాస్ 1.43 million users supporting various state services. టీ వ్యాలెట్కు 1.43 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఇవి వివిధ రాష్ట్ర సేవలను మద్దతు ఇస్తుందని కూడా ఇచ్చారు, రైట్. ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి సెకండ్ స్టేట్మెంట్ కొంత రాంగ్ అని తెలుస్తుంది. ఎందుకంటే టీ వ్యాలెట్ అనేది ఆల్మోస్ట్ మనకి 24,950 crore రూపీస్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి వర్త్గా ఉంది. కానీ ఇక్కడ 42.6
42.6గా ఇచ్చారు. సో రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కొంత మార్చి ఇచ్చారు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ correct, right? So according to recent facts only, very very important, focus on it. Next important question, consider the following statements about emerging technologies in Telangana. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, the government of Telangana is focusing on AI, robotics and blockchain to enhance administration. పరిపాలన మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం AI, రోబోటిక్స్ మరియు బ్లాక్ చైన్ పై దృష్టి సారించింది అన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. మనకి పరిపాలనకు సంబంధించి సులభతరం చేయడానికి మనకి రీసెంట్గా మనకి ఈ టెక్నాలజీస్ అనేవి ఉపయోగించుకుంటున్నారు. కరెక్ట్ ఆప్షనే. అదేవిధంగా నెక్స్ట్, SAP India has set up 17 centers to train students in emerging technologies in Telangana. SAP India తెలంగాణలో విద్యార్థులను నూతన సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వడానికి 17 కేంద్రాలను ఏర్పాటు చేసింది అని ఇచ్చారు. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్టే. 17 సెంటర్స్ అనేవి స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి, ముఖ్యంగా ఇండస్ట్రీ మనకి 4.0 కింద మనకి ఈ స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి తీసుకొచ్చారు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది కూడా కరెక్టే. సో ఆల్మోస్ట్ మనకి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీస్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీస్ కావచ్చు, ఇవి కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఎంఫసైజ్ చేస్తుంది, ఫోకస్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి, రైట్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణ సర్వీసెస్ సెక్టర్ ఈజ్ ఇన్కరెక్ట్? తెలంగాణ సేవల రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రిబ్యూట్స్ 5% టు ద సర్వీసెస్ సెక్టర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ. పబ్లిక్ సెక్టర్ అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సేవల రంగంలో ప్రజా పాలన 5% వాటా కలిగి ఉంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మేజర్గా ఫోకస్ చేస్తే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్గా మనం కరెక్ట్ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది మనకి 5% కాదు, ఇక్కడ గణాంకాలు అబ్జర్వ్ చేస్తే 4.5% అయితే ఉంది, రైట్. సో ముఖ్యంగా ఇది గమనించాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్స్ ఎ కన్సిస్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 4.5%, right? So next, the financial services sector has grown by 15% in 2023 to 24. 2023-24లో ఆర్థిక సేవల రంగం 15% వృద్ధి మనకి సాధించింది అని ఇచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ మనకి ప్రీవియస్గా మనం చూసినట్టు 15% అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది సెక్టర్ అనేది ఎస్పెషల్లీ మనకి మాట్లాడుకుంటే 9%, 7.9% టు 7.6% తగ్గిందని ఇందాకే చూసాం, రైట్. సో ఇది కూడా మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ అడిగింది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, నైదర్ 1 or 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్, రైట్. సో మేజర్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మనం ఆప్షన్స్ వైజ్ మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏది తప్పు అని ఇచ్చారు, ఇది కూడా గమనించండి, ఏది తప్పు అన్నారు. సో బోత్ ఆర్ రాంగ్ కాబట్టి బోత్ 1 and 2 వద్ద ఇక్కడ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో అది మిస్టేక్ జరిగింది. సో బట్ ఇది ఏది తప్పు అన్నారు కాబట్టి సో బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్, రాంగ్, రైట్. So next important question, consider the following statements about Telangana's tourism sector. తెలంగాణ పర్యాటక రంగం గురించి క్రింది ప్రకటనలు ఏంటి, ప్రకటనలు పరిగణించండి అన్నారు. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా పర్యాటక రంగాన్ని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్లో. ముఖ్యంగా ఇలాంటివే ఫోకస్ చేస్తారు ఎక్కువగా. సో టూరిజం ఈజ్ సిగ్నిఫికెంట్ సబ్ సెక్టర్ ఇన్ తెలంగాణ సర్వీస్ సెక్టర్. తెలంగాణ సేవా రంగంలో పర్యాటకం ఒక ముఖ్య ఉపరంగంగా మనకి తెలుస్తుంది, రైట్. ద స్టేట్స్ టూరిజం సెక్టర్ హ్యాస్ బిన్ గ్రోయింగ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 5% యాన్యువల్లీ. సో రాష్ట్ర పర్యాటక రంగం అనేది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే సో ఈ ఏటా 5% చొప్పున వృద్ధి చెందుతుందని ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఈజ్ ఏ మేజర్ హబ్ ఫర్ మెడికల్ టూరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో వైద్య పర్యాటకానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉంది అని ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా సో ప్రధానంగా మనకి ఈ పర్యాటక రంగాన్ని గురించి మనకి కాంట్రిబ్యూషన్ గురించి అడుగుతారు కాబట్టి క్వశ్చన్స్ సంబంధించి సో పర్యాటక రంగంలో మనకి అభివృద్ధి ఎంతవరకు ఉంది, అదేవిధంగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. సో టూరిజం అనేది సబ్ సెక్టర్ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ సబ్ సెక్టర్గా మనకి తెలంగాణ సర్వీసెస్లో ఉంది, అది కూడా కరెక్ట్ ఆప్షన్. తెలంగాణ స్టేట్స్ టూరిజం సెక్టర్ అనేది
రేట్ ఆఫ్ 5% యాన్యువల్గా రేట్ అనేది చొప్పున వృద్ధి చెందుతుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. తెలంగాణ ఈజ్ ఎ మేజర్ హబ్ ఫర్ మెడికల్ టూరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో వైద్య పర్యాటకానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ అనేది కరెక్ట్ ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ డిజిటల్ సర్వీస్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఇన్ తెలంగాణ ఫర్ ప్రొవైడింగ్ సిటిజన్ సర్వీసెస్. పౌర సేవలను అందించడంలో తెలంగాణలో ఉపయోగించే ప్రధాన డిజిటల్ సేవా వేదిక ఏది అని ఇచ్చారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనం ఈ క్వశ్చన్ గమనించే ఉంటాం. ముఖ్యంగా మనకి ఆన్సర్ మీ సేవ అందరికీ తెలిసిందే. మీ సేవ అనేది ప్రైమరీ ప్లాట్ఫామ్గా డెలివరింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి సిటిజన్స్ సంబంధించి ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, రైట్. ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అనేది ఈఎస్టీ అనేది తెలంగాణ సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ మనకి ఈ ఇనిషియేటివ్స్ ద్వారా మనకి మీ సేవ ఉంది, అదేవిధంగా ఈ సేవ ఉంది, రైట్. సో వీటి ద్వారా మనకి ఫెసిలిటేట్ చేస్తున్నారు సర్వీసెస్కి సిటిజన్స్ అండ్ బిజినెస్ సంబంధించి, రైట్. సో ఇక్కడ ఎనీవేర్ ఎనీ టైమ్ అనే ఒక స్లోగన్తో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇట్ ఆఫర్స్ ఎనీవేర్ ఎనీ టైమ్ యాక్సెస్ విత్ అరౌండ్ 1 to 1.5 lakh డైలీ ట్రాన్సాక్షన్స్, అరౌండ్ 1.5 crore యాన్యువల్, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ సేవ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 6 గ్యారంటీస్ అండర్ ద అభయహస్తం ఇనిషియేటివ్ ఇన్ తెలంగాణ. ఈ క్రింది వాటిలో తెలంగాణలో అభయహస్తం పథకంలో ఉండే 6 హామీలలో లేనిది ఏది అన్నారు. రైతు భరోసా, యువ వికాసం, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, మహాలక్ష్మి. ఈ 4 స్కీమ్స్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఇచ్చిన అభయహస్తం ఇనిషియేటివ్ ఏదైతే ఉందో వెల్ఫేర్ ఆఫ్ సిటిజన్ సంబంధించి పెంచుకోవడానికి తెలంగాణ 6 కాంప్రహెన్సివ్ స్కీమ్స్తో మనకి ముందు తీసుకొచ్చారు. వేరియస్ సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్కర్స్, టెనెంట్స్కి, లేబరర్స్కి, మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా పీపుల్ విత్ డిసెబిలిటీ సంబంధించి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా, రైట్. సో ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్ ఏంటి, మనకి మహాలక్ష్మి ఒకటి ఉంది, రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మనకి రైతు భరోసా కూడా ఉంది, రైట్. సో అదేవిధంగా మనకి 3rd స్కీమ్ గృహ జ్యోతి అనేది ఉంది, రైట్. సో అదేవిధంగా మనకి 4th స్కీమ్ ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా 4th ఇంపార్టెంట్ స్కీమ్. అదేవిధంగా 5th వన్ మనకి యువ వికాసం అనేది ఉంది. 6th వన్ మనకి చేయూత అనేది ఉంది, రైట్. సో వీటి గురించి మనం వివరంగా కూడా తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్లో వీటికి రిలేటెడ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ స్కీమ్ అయితే దీనికి రిలేటెడ్ కాదు, ఇది అభయహస్తం రిలేటెడ్ కాదు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ అనేది సపరేట్ స్కీమ్ సపోర్టింగ్ బీసీ అండ్ ఈబీసీ కమ్యూనిటీస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేసి, ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ 2023 to 24 allocated 36,750 crore ఫర్ ఎస్సీస్ అండి, అదేవిధంగా 15,232.62 crore ఫర్ ఎస్టీస్, రైట్. సో 2023-24 కోసం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నారు. 36,000 కోట్లు ఎస్సీలకు, 15,000 కోట్లు దాదాపు ఎస్టీలకు కేటాయించారు అనేది ఇక్కడ ఇచ్చారు. పర్ఫెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో కరెక్ట్ ఆప్షన్ ఇది. అదేవిధంగా మనకి నెక్స్ట్ టోటల్ అవుట్లే అనేది చూసుకుంటే ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ ఇన్ 2023 to 24 32.48% ఆఫ్ ద టోటల్ స్టేట్ ప్రగతి పద్దు అవుట్లేలో ఉందంట. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అలొకేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 36,000 crore 750.48 crore అనేది టోటల్ స్టేట్ ప్రగతి పద్దు అవుట్లేకి సంబంధించి ఇది 23.3% యాక్యురేట్గా అప్ చేసింది, మేకింగ్ అప్ అనేది ఇక్కడ గమనించాలి. సో అయితే ఇక్కడ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఈ రెండు గమనిస్తే ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, అదేవిధంగా మనకి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఈ రెండు గమనిస్తే మనకి ఇక్కడ అలొకేషన్ అనేది ఎంత ఉంది, 36,750.48 crore ఉంది. అదేవిధంగా ఎస్టీ స్పెషల్ ఫండ్కి సంబంధించి మాట్లాడుకుంటే 15,232.62 crore ఉంటుంది, రైట్. సో అక్కడ ఇది మనకి మేజర్గా మనకి టోటల్ స్టేట్ ప్రగతి పద్దులు అవుట్లేకి సంబంధించి ఎస్సీ అయితే మనకి 23.03% ఉంది, ఎస్టీ అయితే 9.45% అయితే ఉంది. ఇది గమనించాలి, రైట్. సో ప్రగతి పద్దులో అవుట్లేకి సంబంధించి అయితే మిగతా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎస్సీ ఫండ్కి సంబంధించి 14,6
48.94 crore spent on the development of scheduled caste. ఇప్పటి వరకు ఇది కూడా మనం మేజర్గా గమనించాలి. అదేవిధంగా 10,398.96 crore అనేది ఇక్కడ ఖర్చు చేశారు, రైట్. సో ఇది ఈ తేడాలు అయితే గమనించాలి. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కళ్యాణ లక్ష్మి ఆర్ షాదీ ముబారక్ స్కీమ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం గురించి తప్పు ప్రకటన గుర్తించండి. ఇట్ ప్రొవైడ్స్ 1,116 rupees for the marriage of unmarried girls above 18 years. ఇది 18 ఏళ్ళు పైబడిన అవివాహిత బాలికల వివాహానికి 1,116 రూపాయలు అందిస్తుందని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షనే. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రత్యేకించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ సంబంధించి ఫోకస్ చేస్తున్నాం, రైట్. సో ఇట్ కవర్స్ SC, ST, BC అండ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఇది SC, ST, BC మైనారిటీ వర్గాలకు వర్తిస్తుందన్నారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. అదేవిధంగా ఇట్ ఓన్లీ సపోర్ట్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఇది కులాంతర వివాహాలకు మాత్రమే మద్దతు ఇస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి మనం ఒకసారి ఫోకస్ చేయాలి. అందులో ఓన్లీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మాత్రమే కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో నాట్ లిమిటెడ్ టు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఓన్లీ, రైట్. సో ముఖ్యంగా మనకి ఇంక్లూడ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అండ్ లవ్ మ్యారేజ్ కూడా అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ డిస్పర్స్ డైరెక్ట్లీ టు ద బెనిఫిషరీస్ బ్యాంక్ అకౌంట్. ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయబడుతుంది అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. సో కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ సంబంధించి ఇక్కడ ప్రపోజ్ చేస్తుంది. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఫ్యామిలీస్ అండ్ SCs, STs, BCs, EBCs అండ్ మైనారిటీస్ కూడా, రైట్. సో ఓన్లీ నాట్ లిమిటెడ్ టు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గమనిస్తే మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. తెలంగాణ సామాజిక సంక్షేమ నివాస విద్యా సంస్థల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆపరేట్స్ 268 ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ 174 ఫర్ గర్ల్స్. తెలంగాణ సామాజిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం 268 సంస్థలు నిర్వహిస్తుంది. ఇందులో 174 అమ్మాయిల కోసం ఉన్నాయని ఇచ్చారు, రైట్. సో అదేవిధంగా ఈ ఫ్యాక్ట్ మనం గమనిస్తే కరెక్ట్ ఫ్యాక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా సామాజిక సంక్షేమ నివాస విద్యా సంస్థలకు సంబంధించి 260 ఇన్స్టిట్యూషన్స్ అయితే నడుపుతున్నారు. అందులో 174 అనేవి గర్ల్స్కి, అదేవిధంగా 94 అనేవి బాయ్స్కి, రైట్. సో అవి గమనించాలి. సో దాంతోపాటు మనకి ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇవన్నీ మనకి అవసరం లేదు. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అయితే పార్ట్నర్షిప్ విత్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అబ్రాడ్, USA కావచ్చు, స్కాట్లాండ్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్తో, రైట్. సో నెక్స్ట్ మనకి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ has over 50 institutions exclusively for tribal girls అన్న. తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం 50కి పైగా గిరిజన అమ్మాయిలకే ప్రత్యేకంగా సంస్థలను కలిగి ఉన్నాయి అన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనకి టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి ఇక్కడ దీనికి 165 రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, గ్రేడ్ 1 to పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఓన్లీ మనకి ఇక్కడ గర్ల్స్కి అనేది ఇక్కడ చెప్పలేదు. సో రైట్, రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ ముఖ్యంగా. సో ఇక్కడ ఇవి గమనించాలి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురించి మనం ఇంకా కొన్ని గణాంకాలు చూస్తే ఇది ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది. సో అది గమనించాలి. అదేవిధంగా నియర్లీ మనకి 77,440 స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్ పాపులేషన్ రిలేటెడ్గా. ఏకలవ్య మోడల్ స్కూల్స్కి అయితే 23 స్కూల్స్ డెడికేటెడ్ టు ట్రైబల్ ఎడ్యుకేషన్గా ఉన్నాయి ఇవి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అయితే ఓన్లీ 1 is the correct option. Next important question, which of the following is the primary focus of the ప్రజా పాలన ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం యొక్క ప్రాథమిక దృష్టి ఈ క్రింది వాటిలో ఏది? ప్రొవైడింగ్ హౌసింగ్ టు మార్జినలైజ్ కమ్యూనిటీస్, అట్టడుగు వర్గాలకి గృహాలు అందించడం. సో ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది గృహాలు అందించడానికి ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా స్కీమ్, ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఇంప్రూవింగ్ ద స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. సో ఇంప్రూవింగ్ స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎన్ష్యూరింగ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కీ వెల్ఫేర్ ప్రామిసెస్ మేడ్ టు ద పీపుల్, ప్రజలకు చేసిన ముఖ్యమైన సంక్షేమ హామీలను నెరవేర్చడం, ఇది కూడా మనకి గమనించాలి. ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం. ఇక్కడ ప్రజాపాలన ప్రోగ్రామ్ అనేది
పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసే విధంగా కొన్ని 6 కీ వెల్ఫేర్ ప్రామిసెస్ అనేది మనకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మనకి చూసాం అభయహస్తానికి సంబంధించి. అయితే ఇది మేజర్గా మానిటరింగ్ అండ్ రివ్యూయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే ఆ స్కీమ్స్ సరిగ్గా వెళ్తున్నాయా లేదా పర్యవేక్షించడం, దాన్ని మనకి రివ్యూ చేయడం అనేది, ఇక్కడ సమీక్ష చేయడం అనేది మేజర్ ఫోకస్, రైట్. ఎన్ష్యూరింగ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఇది రిమైనింగ్ రాంగ్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. తెలంగాణ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. దేశీయ విదేశీ విద్య కోసం అణగారిన వర్గాలకు తెలంగాణ ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు, రైట్. సో ఇక్కడ దేశీయ విదేశీయ సంబంధించి అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది, కరెక్టే, రైట్. ఇన్ 2023 to 24 296.19 crore was disbursed for overseas education scholarships. 2023-24 సంవత్సరంలో విదేశీ విద్య స్కాలర్షిప్ల కోసం 296.19 కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయి అని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్. బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ వైజ్ మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రొవైడ్ చేస్తున్న ఫినాన్షియల్ సపోర్ట్ అనేది మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసాం. అయితే డాక్టర్ మనకి బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ అయితే ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి మనం గ్రాంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఎస్టీస్, రైట్. ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీ కమ్యూనిటీస్ సంబంధించి హైయర్ స్టడీస్ అబ్రాడ్లో మనం పర్స్యూ చేయాలంటే ఇది మన స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తుంది, రైట్. ఇది ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ ముఖ్యంగా మనం కొన్ని గణాంకాలు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 20 lakh వరకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ అడ్మిషన్స్ సంబంధించి, లెటర్ సంబంధించి, రైట్, సర్వే చేస్తూ, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో ఇక్కడ ఓన్లీ 1 and 2 is the correct option. Next important question, identify incorrect statement regarding Telangana's welfare of marginalized communities. తెలంగాణలో అణగారిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన తప్పుడు ప్రకటన గమనించండి అన్నారు, రైట్. గవర్నమెంట్ స్పెండ్స్ 683.27 crore on the education of backward classes in 2023 to 24. The government provides free coaching for unemployed youth in competitive exams. The state does not have any specific initiatives for minority communities in education. Telangana provides scholarships to students from marginalized communities for higher education abroad. 2023-24 సంవత్సరంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్య కోసం 683.27 కోట్ల నిధులు ఖర్చు చేసింది అన్నారు, రైట్. ఇది మనకి కరెక్ట్ ఆప్షనే. సో ప్రీవియస్గా మనం చూసుకుంటే ఇంత అమౌంట్ అనేది ఖర్చు చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫ్రీ కోచింగ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇది కూడా మనకి కరెక్టే. ముఖ్యంగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఫ్రీ కోచింగ్ అనేది బీసీ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా కరెక్టే. స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ ఫర్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నారు. ఇక్కడ మనకి మేజర్గా ఫోకస్ చేస్తే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే సి ఆప్షన్లో ఉంది, రైట్. రాంగ్ స్టేట్మెంట్ ఇది. స్టేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఇప్పటివరకు చూస్తున్నాం కదా. స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ మైనారిటీ కమ్యూనిటీస్కి ఎడ్యుకేషన్లో ఉన్నాయి, రైట్. సో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్తో పాటు మనకి మేజర్గా మనకి ఇనిషియేటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ముఖ్యంగా, రైట్. సో ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ మైనారిటీ కమ్యూనిటీస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ TGREIS అనేది TGMREIS అనేది మనకి ఉంది. సో ఇది స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి ఆపరేట్ చేస్తుంది. స్కాలర్షిప్స్ అనేది కూడా ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్కి ప్రొవైడ్ చేస్తుంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, the Giri Poshana Nutri Basket scheme in Telangana is aimed at combating which of the following? తెలంగాణలో గిరి పోషణ న్యూట్రీ బాస్కెట్ పథకం ఈ క్రింది వాటిలో దేనిని ఎదుర్కోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి స్కీమ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్లో ఉన్న ఇన్బిల్ట్ అంటే కొంత డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేస్తే కానీ ఇలాంటివి మనం ఫైండ్ అవుట్ చేయలేం. ముఖ్యంగా గిరి పోషణకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ గిరి పోషణ అనేమియా అండ్ మాల్ న్యూట్రిషన్, రక్తహీనత మరియు పోషకాహార లోపానికి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తూ ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. మేజర్గా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, రైట్. సో ఇక్కడ
గిరి పోషణ అండ్ న్యూట్రీ బాస్కెట్ స్కీమ్ అనేది న్యూట్రియస్ ఫుడ్ అనేది పోషకాహార ఆహారం ప్రొవైడ్ చేస్తుంది కొలాబరేషన్ విత్ ఇక్రిసాట్తో కొలాబరేట్ చేస్తుంది, రైట్. సో ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ ఉమెన్కి కానీ లేదా చిల్డ్రన్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ముఖ్యంగా అనేమియా అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే రక్తహీనత మరియు పోషకాహార లోపానికి నిరోధించడానికి లేదా ఎదుర్కోవడానికి ఇది ప్రొవైడ్ చేస్తుంది. తెలంగాణ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్టీ గిరి ముఖ్యంగా ట్రైబల్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ బర్త్ వెయిటింగ్ రూమ్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఫర్ టైమ్లీ అసిస్టెన్స్ టు ఎస్టీ ప్రెగ్నెంట్ విమెన్. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ గర్భిణీ స్త్రీలకు సకాలంలో సహాయం కోసం మారుమూల ప్రాంతాల్లో బర్త్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేసింది అన్నారు. దీస్ వెయిటింగ్ రూమ్స్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. ఈ వేచి ఉండే గదులు తల్లి మరియు శిశు మరణాల రేటును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని కూడా ఇచ్చారు, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే బర్త్ వెయిటింగ్ రూమ్స్ అనేవి కూడా ఇవి అలొకేట్ చేశారు. రెండు స్టేట్మెంట్స్ మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్టీ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి ఈ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. బోత్ 1 and 2. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గిరి సూపర్ బజార్. గిరి సూపర్ బజార్ గురించి క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏది? ఇట్ ఆఫర్స్ క్వాలిటీ న్యాచురల్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అట్ రెడ్యూస్డ్ ప్రైస్ ఇన్ 3 ITDA ఏరియాస్. ఇది 3 ITDA ప్రాంతాల్లో తక్కువ ధరలకు నాణ్యమైన సహజ వినియోగ వస్తువులను అందిస్తుందన్నారు. ఇట్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ హయ్యర్ ప్రైసెస్ ఫర్ ట్రైబల్ ఫార్మర్స్ ప్రొడ్యూస్. ఇది గిరిజన రైతుల ఉత్పత్తులకు ఎక్కువ ధరలు అందించడానికి రూపొందించబడింది. ఇట్ ఆపరేట్స్ టు ప్రివెంట్ ఫ్యూయల్ షార్టేజెస్ బై ఎస్టాబ్లిషింగ్ గిరిజన ఫిల్లింగ్ స్టేషన్స్. గిరిజన ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన లోపాలను నివారించడానికి ఇది పనిచేస్తుంది. ఇట్ హెల్ప్స్ క్రియేట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రివెంట్స్ ద సేల్ ఆఫ్ కంటామినేటెడ్ ఫ్యూయల్. ఇది స్థానిక ఉపాధిని సృష్టించడంలో సహాయపడుతుంది మరియు కలుషితమైన ఇంధన విక్రయాలను కూడా నిరోధిస్తుంది అన్నారు, రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ గిరి సూపర్ బజార్ అనే స్కీమ్ మనకి కన్జ్యూమబుల్ ఐటమ్స్ అనేది తక్కువ ప్రైస్కి సంబంధించి అందించడానికి చూస్తున్నారు. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మనం గమనిస్తే హయ్యర్ ప్రైజెస్ అనేది ఇచ్చారు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ అడిగింది తప్పు ప్రకటనే కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఇది, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అది. సో ఇక్కడ క్వాలిటీ న్యాచురల్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అనేది రెడ్యూస్డ్ ప్రైస్గా మనకు అందిస్తున్నారు, అది నిజమే. ఫ్యూయల్ షార్టేజెస్ సంబంధించి గిరిజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా తీసుకొచ్చారు, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వన్ ధన్ వికాస్ యోజన అనేది సస్టైనబుల్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్కి సంబంధించి ట్రైనింగ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా వన్ ధన్ వికాస్ యోజన అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇంకా అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది సేల్ ఆఫ్ కంటామినేటెడ్ ఫ్యూయల్ సంబంధించి కూడా ఇది మనకి ప్రివెంట్ చేస్తుంది, రైట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇవి 3 కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పరిగణలోకి తీసుకోండి. అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ టార్గెట్స్ BPL SC ఫ్యామిలీస్ అండ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంబేద్కర్ అభయ హస్తం పథకం BPL SC కుటుంబాలు లక్ష్యంగా పెట్టుకుని సామాజిక భద్రత మరియు స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంగా ఉంది అని ఇచ్చారు, రైట్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ అభయ హస్తం అనే స్కీమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాంపనెంట్స్గా మనకి ట్రిపుల్ బెనిఫిట్ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చింది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ది స్కీమ్స్ బడ్జెట్ allocation for the pilot project is 1,428 crore with a target of 11,900 ఫ్యామిలీస్ అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఈ పర్పస్ ఏంటి? ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో BPL SC ఫ్యామిలీస్ సంబంధించి ఎన్హాన్స్ చేయడానికి అంటే ఇంక్రీజ్ చేయడానికి, రైట్. సో అంబేద్కర్ అభయ హస్తం అనేది ఆల్మోస్ట్ ఇక్కడ 12.12 lakh పర్ ఫ్యామిలీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసే విధంగా ఎగ్జిస్ట్ స్కీమ్లో భాగంగా ఉంది. ట్రిపుల్ బెనిఫిట్ ప్యాకేజ్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అయితే ఉంది. సో టోటల్ బడ్జెట్ అయితే మనకి ఇక్కడ 1,428 అనేది కరెక్ట్ ఆప్షన్. ద స్కీమ్స్ ప్రొవైడ్ ఎ ట్రిపుల్ బెనిఫిట్ ప్యాకేజ్ ఓన్లీ ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాంపనెంట్స్ అని ఉంది, రైట్. సో ఇక్కడ గమనిస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఓన్లీ ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాంపనెంట్స్ అన్నారు, బట్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆల్సో, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్లు గృహ నిర్మాణ కార్యక్రమంకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇట్ ఎయిమ్స్ టు కన్స్ట్రక్ట్ 22.50 lakh హౌసెస్ ఫర్
ఎవ్రీ 5 years, ఓవర్ 5 years. ఇది 5 సంవత్సరాల్లో 22.50 లక్షల ఇళ్లను నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది. సో క్లియర్ కట్గా మన కాస్ట్ పర్ హౌస్ అనేది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్కీమ్ సంబంధించి చూసుకుంటే 5 lakh, రైట్. సో అదేవిధంగా మనకి 5 years సంబంధించి 22.50. ద స్కీమ్స్ కాస్ట్ పర్ హౌస్ ఈజ్ ఫుల్లీ సబ్సిడైజ్డ్ బై ద గవర్నమెంట్ ఎట్ 7 lakh per house అన్నాడు. ఈ పథకం యొక్క ఖర్చు ప్రతి ఇంటికి 7 లక్షల చొప్పున ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇస్తుంది అన్నారు. సో ఇక్కడ గమనిస్తే కాస్ట్ పర్ హౌస్ ఇన్ ద ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ అనేది 5 లక్షలు, రైట్, 7 lakhs కాదు. ఇది గమనించాలి. కొన్ని ఇలాంటి గణాంకాలు రిలేటెడ్గా చేంజ్ చేస్తూ ఇచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, ఓకే. సో దాని గురించి పూర్తిగా గమనించాలి. ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? పీడిఎస్ సిస్టమ్ సర్వ్స్ 522 families per shop. పీడిఎస్ వ్యవస్థ ప్రతి దుకాణానికి 522 కుటుంబాలకు సేవలు అందిస్తుంది అన్నారు. ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఇంపార్టెంట్, ద నెంబర్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఈజ్ 12,000 ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో సరసమైన ధరల దుకాణాల సంఖ్య 12,000 అన్నారు. సో ఇక్కడ గమనిస్తే స్మార్ట్ పీడిఎస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు మోడర్నైజ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యూజింగ్ ఎ కాస్ట్ షేరింగ్ మోడల్. స్మార్ట్ పీడిఎస్ పథకం పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి ఖర్చు భాగస్వామ్య విధానాన్ని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. స్మార్ట్ పీడిఎస్ ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్. ద మంత్లీ రైస్ డిస్ట్రిబ్యూషన్ అండర్ పీడిఎస్ ఈజ్ 6 kg per beneficiary. పీడిఎస్ ద్వారా ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల బియ్యం పంపిణీ చేయబడుతుంది అని ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్లు మనం గమనిస్తే సో ఏమి ఇచ్చారు? ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ద నెంబర్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేది 12,000 అనేది కాదు. ఇక్కడ మొత్తం మనకి గమనిస్తే ఫెయిర్ షాప్స్ అనేది 17,235 ఉన్నాయి, రైట్. సో యాజ్ పర్ రీసెంట్ డేటా, రైట్, 12,000 అయితే కాదు. ఇది ఒకటి మనకి ఇక్కడ గమనించాలి, రైట్. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూ బీసీ కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. 9 new బీసీ కార్పొరేషన్స్ were established to support various communities like ముదిరాజ్ అండ్ యాదవ అండ్ కోర్మ. ముదిరాజ్, యాదవ, కోర్మ వంటి వివిధ వర్గాలకు మద్దతు ఇవ్వడానికి 9 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీస్ కార్పొరేషన్స్ వర్ సెటప్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ అండ్ వెల్ఫేర్ సర్వీసెస్. ఈ కార్పొరేషన్ విద్య, ఆర్థిక మరియు సంక్షేమ సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ హెజ్ ఆల్సో క్రియేటెడ్ ఏ సింగిల్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ఆల్ బీసీ కమ్యూనిటీస్. తెలంగాణ ప్రభుత్వం అన్ని బీసీ సమాజాల కోసం ఒకే సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసింది అన్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి 9 కొత్త బీసీ కార్పొరేషన్స్ స్టార్ట్ చేశారు, అది కూడా కరెక్టే. దీస్ కార్పొరేషన్స్ ఆర్ సెటప్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ వెల్ఫేర్ సర్వీసెస్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ని మనం గమనిస్తే సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అనేది సింగిల్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ఆల్ బీసీ కమ్యూనిటీస్ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. సో మనకి ఆల్రెడీ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ అంటే బీసీ కాదు, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఓన్లీ 1 వెల్ఫేర్ బోర్డ్ అనేది, సపరేట్ వెల్ఫేర్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ సింగిల్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ఆల్ బీసీ కమ్యూనిటీస్ కాదు, రైట్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సర్వే, కులగణన ఇన్ తెలంగాణ. తెలంగాణలో కులగణన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? టు అనలైజ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈచ్ క్యాస్ట్, ప్రతి కులం యొక్క రాజకీయ ప్రభావాన్ని విశ్లేషించడం. టు గ్యాదర్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి సమాచారం సేకరించడం. టు ఇంప్లిమెంట్స్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, కులంపై ఆధారపడి రిజర్వేషన్లు అమలు చేయడం. టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం. ఈ 4 ఆప్షన్లు మనం గమనిస్తే క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది ప్రధాన ఉద్దేశం అన్నారు కాబట్టి టు గ్యాదర్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? క్యాస్ట్ సర్వేకి సంబంధించి డీటెయిల్ సోషియో ఎకనామిక్ డేటా అనేది తీసుకుంటారు. పాలసీ మేకింగ్ సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా వాళ్ళ డెవలప్మెంట్ గురించి, రైట్. సో ఇది మనకి క్లియర్ కట్గా బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా కొన్ని ఇంపార్టెంట్ కులగణనకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే కాంప్రహెన్సివ్ క్యాస్ట్ సర్వే అనేది అంటే స్టేట్ పాపులేషన్తో కండక్ట్ చేస్తారు సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి. అయితే ఇది తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్టి మనకు రికమెండ్ చేయబడింది. అదేవిధంగా స్టేట్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయబడింది
February 4th 2024 రైట్. సో రిజల్యూషన్ అయితే February 16th మనకి 2024 రిజల్యూషన్ అయితే అడాప్ట్ చేశారు. ఫార్మలైజింగ్గా మనం ఎప్పటి నుంచి ఫార్మలైజ్ అయిందంటే March 15th 2024 రైట్. సో ఈ గణాంకాలు కూడా ఇంపార్టెంట్ రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద స్మార్ట్ పీడిఎస్ ఇనిషియేటివ్ ఇన్ తెలంగాణ? తెలంగాణ స్మార్ట్ పీడిఎస్ పథకం గురించి క్రింద ప్రకటనలో ఏది తప్పు అన్నారు? వెరీ గుడ్, very important. The smart PDS aims to improve efficiency using technology like GPS tracking. Smart PDS పథకం GPS ట్రాకింగ్ వంటి సాంకేతికతను ఉపయోగించి పనితీరును మెరుగుపరచడానికి లక్ష్యంగా ఉంది. ఇది కరెక్ట్ ఆప్షన్గా తెలుస్తుంది. మనకి స్మార్ట్ PDS అనేది GPS ట్రాకింగ్ అనేది కంపల్సరీ ఆటోమేటిక్గా యూజ్ చేస్తుంది రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇనిషియేటివ్ సోల్లీ ఫండెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఈ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంచే నిధులు సమకూర్చబడుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ 60% to East 60-40 cost sharing model to modernize the distribution system. పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి ఇది 60-40 ఖర్చు పంచుకునే విధానాన్ని ఇక్కడ పొందుపరుస్తుంది. ఇట్ యూటిలైజెస్ ఆధార్ సీడెడ్ డేటా ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఇది వినియోగదారు రక్షణ కోసం ఆధార్ ఆధారిత డేటాను ఉపయోగిస్తుంది అన్నారు రైట్. ఇక్కడ క్లియర్ కట్గా ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే ఇనిషియేటివ్ సోల్లీ ఫండెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అన్నారు. బట్ ఇది ఇద్దరి నిధులు సమకూర్చుతారు ఇక్కడ, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ తప్పు అడిగారు కాబట్టి అదే రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 60-40 అనేది ఇంకో స్టేట్మెంట్లో కూడా భాగంగా ఇచ్చారు. 60-40 అనేది ఇక్కడ భాగం ఆధారంగా ఉంటుంది. 100% ఆధార్ సీడెడ్ డేటాబేస్గా ఆన్లైన్ అలొకేషన్గా ఈపీఓఎస్ డిస్ట్రిబ్యూషన్ పరంగా GPS ట్రాకింగ్ ఉంటుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు రైట్. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, the Telangana government's housing program for BPL families provides financial assistance of 504 lakh per house in which of the following areas? BPL కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమం క్రింది ఏ ప్రాంతాలలో ప్రతి ఇంటికి 5.04 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. ఇలాంటి పర్టికులర్ ఫోకస్డ్ స్టేట్మెంట్ అంటే గణాంకాల నుంచి మనం కొన్ని కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ కూడా అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ముఖ్యంగా తెలంగాణ హౌసింగ్ స్కీమ్ అనేది 5.4 లక్షలకు సంబంధించి హౌసెస్ అనేది రూరల్ ఏరియాస్కి గ్రామీణ ప్రాంతాలకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం రిమైనింగ్ కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ అర్బన్ ఏరియాస్కి పట్టణ ప్రాంతాలకు సంబంధించి మనం ఫోకస్ చేస్తే పట్టణ ప్రాంతాలకి ఇక్కడ 5.30 లక్షలు ఒక్క హౌస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎంతో వ్యత్యాసం లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోకస్ చేయండి. 5.4 5.30 రైట్. అయితే నెక్స్ట్ ట్రైబల్ ఏరియాస్ అనేది ఇందులో భాగంగా లేదు. అదేవిధంగా GHMCకి సంబంధించి ప్రాంతాలకు గమనిస్తే మనకి ఇక్కడ మొత్తం 7 lakh అనేది ఇక్కడ ఉంది. 7 lakh అనేది సర్టెన్ హౌసెస్కి ప్రొవైడ్ చేస్తున్నారు రైట్. రిమైనింగ్ కేటగిరీస్ అన్నీ కలిపి 7.90 lakh అనేది అదర్స్ కేటగిరీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గమనించాలి రైట్. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే మనకి 15,698.56 కోట్లు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన హౌస్లు అయితే 1,54,262 హౌసెస్ అనేది కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ మనకి ఇంకా ఉన్నాయి, వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్లో 34,029 అనేవి, నియరింగ్ కంప్లీషన్లో 42 ఉంటే వేరియస్ స్టేజెస్లో 34,000 అయితే ఉన్నాయి రైట్. సో ఇవి ఇలాంటి గణాంకాలు మ్యాక్సిమం అడగరు, బట్ ఇవి కన్ఫ్యూజ్ చేస్తూ ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ December 1st 2023 వాట్ ఈస్ ద టోటల్ కాంట్రాక్టెడ్ పవర్ కెపాసిటీ ఇన్ తెలంగాణ? December 1, 2023 నాటికి తెలంగాణలో మొత్తం కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం ఎంత అన్నారు. ఇక్కడ విద్యుత్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్గా అంటే ఇక్కడ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా కూడా అడిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం తీసుకున్నాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఏ క్వశ్చన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ December 1కి మనం అబ్జర్వ్ చేస్తే సిగ్నిఫికెంట్గా 19,475 మెగావాట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ బి ఆప్షన్. విత్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ మనకి 6,123 మెగావాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ ఫ్రమ్ సోలార్ పవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ పవర్ కెపాసిటీ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే టోటల్ కాంట్రాక్టెడ్ పవర్ కెపాసిటీ 19,000 ఉంటే విత్ సిగ్నిఫికెంట్ పోర్షన్ 6,000 అనేది సోలార్ పవర్ నుంచి వస్తుంది రైట్. స్టేట్ కమిట్మెంట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఎంత ఉందనేది ఇక్కడ మనం గమనించాలి రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 6,123 ఫ్రమ్ సోలార్ రైట్.
సో ఇది మేజర్గా గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గృహజ్యోతి స్కీమ్ ఇన్ తెలంగాణలో గృహజ్యోతి పథకం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. గృహజ్యోతి స్కీమ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ అప్ టు 200 యూనిట్స్ పెర్ మంత్. గృహజ్యోతి పథకం కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది అన్నారు. రైట్. సో యాజ్ ఆఫ్ June 2024 ఏ సబ్సిడీ అమౌంట్ ఆఫ్ 1000 crore హ్యాస్ బిన్ డిస్పర్స్డ్ అండర్ ద స్కీమ్. 2024 జూన్ నాటికి ఈ పథకం ద్వారా 1000 కోట్లు సబ్సిడీగా పంపిణీ చేయబడ్డాయి అని ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్లు గమనిస్తే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ క్లియర్ కరెక్ట్గా తెలుస్తుంది. 200 యూనిట్లు అనేది పర్ మంత్కి మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే. బట్ సబ్సిడీ అమౌంట్ అనేది మనకి యాజ్ ఆఫ్ June 2024లో చూస్తే మనకి ఇక్కడ 489.93 crores అయితే ఉంది, కానీ 1000 కోట్లు కాదు. రైట్. ఇది ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చారు. ఓన్లీ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈస్ ఇన్కరెక్ట్. It contributes approximately 7.5% of India's టోటల్ కోల్ ప్రొడక్షన్. భారతదేశం యొక్క మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఇది సుమారు 7.5% దోహదం చేస్తుంది అన్నారు. ఇక్కడ గమనిస్తే ఈ పర్టికులర్ పాయింట్లో మనకి కరెక్ట్గా ఉంది. 7.5% మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇంకా చూద్దాం. It has coal reserves of 8,791 million tons across 500 kilometers in the Pranahita Godavari Valley. So ఇదొక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఆపరేట్స్ 39 మైన్స్ ఇంక్లూడింగ్ 7 ఓపెన్ కాస్ట్ అండ్ 22 అండర్ గ్రౌండ్ మైన్స్. అదేవిధంగా ఇట్ ఈస్ జాయింట్లీ ఓన్డ్ బై ద తెలంగాణ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ 51.49 రేషియో. ఇది 51.49 నిష్పత్తిలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే రాంగ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఫోకస్డ్గా మనం ఇట్ హ్యాస్ కోల్ రిజర్వ్స్ ఆఫ్ 8,791 అనేది ఇక్కడ తెలుస్తుంది. 500 కిలోమీటర్ అని ఇచ్చారు కదా. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఈ ఫ్యాక్ట్కి సంబంధించి ప్రాణహితకు సంబంధించి ఇక్కడ 350 కిలోమీటర్గా ఉంది, 500 కిలోమీటర్ కాదు. ఇది గమనించాలి. సో కోల్ రిజర్వ్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 350 కిలోమీటర్, నాట్ 500 కిలోమీటర్. సో క్లియర్ కట్గా ఇక్కడ ఫోకస్ చేయండి. రైట్. సో ఇక్కడ కోల్ రిజర్వ్స్ అనేవి 8,791 మిలియన్ టన్సే ఉంది, బట్ కిలోమీటర్స్ అనేది ఇక్కడ వ్యత్యాసం ఉంది. రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణ సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. తెలంగాణ సౌరశక్తి కార్యక్రమాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. తెలంగాణ కరెంట్ సోలార్ పవర్ కెపాసిటీ ఈజ్ 234.5 మెగావాట్ విత్ అడిషనల్ ప్లాన్స్ ఫర్ 232 మెగావాట్. తెలంగాణ ప్రస్తుత సౌరశక్తి సామర్థ్యం 234.5 మెగావాట్ ఉంది. అదనంగా 232 మెగావాట్ కోసం యోచనలు ఉన్నాయి అన్నారు. రైట్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్గానే చెప్పుకోవచ్చు. 234 కరెంట్ కెపాసిటీగా ఉంది. రైట్. నెక్స్ట్ మనకి 229.5 మెగావాట్ అయితే ల్యాండ్, అదేవిధంగా 5 మెగావాట్ అయితే వాటర్తో మనకు ఉంది ఎనర్జీ కెపాసిటీ సంబంధించి. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి అడిషనల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి 232. రైట్. అది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద స్టేట్ జనరేట్స్ 348.52 మిలియన్ యూనిట్స్ ఆఫ్ సోలార్ పవర్ ఇన్ 2023 to 24 ఎక్స్పోర్టింగ్ 341.24 రైట్ మిలియన్ యూనిట్స్. రాష్ట్రం 2023-24లో 348.52 మిలియన్ యూనిట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేసి 341.24 మిలియన్ యూనిట్లని ఎగుమతి చేసిందని కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని గమనిస్తే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ తెలుస్తుంది. సో మేజర్గా రీసెంట్ పర్ఫార్మెన్సెస్ జనరేటెడ్ అండ్ సోలార్ పవర్ సంబంధించి ఎక్స్పోర్టెడ్ సంబంధించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎక్స్పోర్ట్ సంబంధించి 7.40% ఇంక్రీజ్ కూడా అయింది. రైట్. తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ ఇట్స్ నెట్ జీరో టార్గెట్ ఫర్ సోలార్ పవర్ ఆఫ్ యాజ్ ఆఫ్ 2023. 2023 నాటికి తెలంగాణ సౌరశక్తి కోసం నికర సున్నా లక్ష్యాన్ని సాధించింది అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇంకా ఏ స్టేట్ నెట్ జీరో టార్గెట్ అనేది అచీవ్ చేయబడలేదు. రైట్. సో 1, 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2024. 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాథమిక లక్ష్యం ఏంటి అని ఇచ్చారు. రైట్.
సో ఎన్హాన్స్ అర్బన్ వాటర్, హైదరాబాద్లో పట్టణ నీటి సరఫరాను పెంచడం, ఇంప్రూవ్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై, పారిశ్రామిక నీటి సరఫరాను మెరుగుపరచడం, ప్రమోట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూగర్భ రీఛార్జ్ను ప్రోత్సహించడం, ప్రొవైడ్ ఇరిగేషన్ టు డ్రౌట్ ప్రోన్ ఏరియాస్, కరువు పీడిత ప్రాంతాలకు నీటిపారుదల అందించడం. ఈ 4 ఆప్షన్స్ మనం గమనిస్తే ఇరిగేషన్ అనేది మనకి మేజర్గా చెప్పుకోవచ్చు. ఇది గమనిస్తే మనకి ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కాదు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాదు, అర్బన్ వాటర్ సప్లై చేయడానికి కూడా కాదు, రైట్. సో డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ సంబంధించి ఇరిగేషన్కి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ గ్రూప్ 3 నుంచి క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ 3లో. సో ఇది ఇనాగ్రేట్ సంబంధించి, అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి మనం చూస్తే కవరేజ్ అనేది కూడా మనకి అవసరమే. సో కవరేజ్ రిలేటెడ్గా మనకి ఓవరాల్ అడిషనల్ బెనిఫిట్స్ సంబంధించి ఫండింగ్ ఎంతవరకు ఉంటుంది, వీటికి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం రిమైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది, దీని నుంచి రాకపోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తెలంగాణ శక్తి ప్రసారం మరియు పంపిణీ వ్యవస్థ గురించి క్రింది వాక్యాలను పరిగణలోకి తీసుకోండి. టీజీ ట్రాన్స్కో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విచ్ మెట్ ఏ పీక్ డిమాండ్ ఆఫ్ 15,623 మెగావాట్ ఇన్ మార్చ్ 2024 అనేది ఇక్కడ ఆప్షన్. సో ఈ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ స్టేట్మెంట్ తెలుస్తుంది, ఎందుకంటే పీక్ డిమాండ్లో 15,623 మెగావాట్ అనేది మార్చ్ వరకు పీక్ డిమాండ్లో మనకి ఇక్కడ రీచ్ అయింది, రైట్. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్, తెలంగాణ ట్రాన్స్మిషన్ లాసెస్ ఆర్ యాజ్ హై యాజ్ 10%. తెలంగాణ యొక్క ప్రసార నష్టాలు 10% వరకు ఉన్నాయన్నారు. ఇది గమనిస్తే స్టేట్మెంట్ 2 రాంగ్ అవుతుంది. తెలంగాణ ట్రాన్స్మిషన్ లాసెస్ అనేవి లిమిటెడ్ టు జస్ట్ 2.30%, నాట్ 10%. ఇది గణాంకాలకు సంబంధించిన కొంత వ్యత్యాసం. రాంగ్ స్టేట్మెంట్. 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ తెలంగాణస్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఈజ్ ఇన్కరెక్ట్. తెలంగాణ యొక్క నీటిపారుదల సామర్థ్యం గురించి క్రింది వాక్యాల్లో ఏది తప్పు అని ఇచ్చారు. తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ 73.60 lakh acres ఆఫ్ అవుట్ ఆఫ్ ద ప్లాన్డ్ 127.58 lakh acres. ఇక్కడ ఈ స్కీమ్కి మనకి ప్రత్యేకించి ఆప్షన్స్ని గమనిస్తే ముఖ్యంగా ప్రత్యేకించి మనకి తెలంగాణకు సంబంధించి 127.58 లక్షల ఎకరాలుగా ప్రణాళిక చేసిన సాగునీటి సామర్థ్యంలో 73.60 లక్షల ఎకరాలను సృష్టించింది అని ఇచ్చారు. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే తెలుస్తుంది, రైట్. సో ముఖ్యంగా ఇక్కడ గణాంకాలను ఉద్దేశించి ద స్టేట్ హ్యాస్ ఫోకస్డ్ ప్రైమర్లీ ఆన్ మీడియం ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ 71.95% ఆఫ్ ది ఇరిగేషన్ పొటెన్షియల్. ఈ రాష్ట్రం ప్రధానంగా మధ్యధరా ప్రాజెక్టులపై దృష్టి సారించింది. 71.95% నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించింది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కవర్స్ 79,000 acres అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 99,000 acres ఇది కరెక్ట్ ఆప్షన్, నాట్ 79,000. ఇది రాంగ్ స్టేట్మెంట్. ద టోటల్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ తెలంగాణ ఈస్ 127.58 lakh acres. ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఓన్లీ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది టోటల్ 99,000 acres-లో ఉంది, 79 కాదు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఈజ్ 7,649.95 మెగావాట్. తెలంగాణ మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 7,649.95 మెగావాట్లు అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆప్షన్. పునరుత్పాదక శక్తికి సంబంధించి మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన గణాంకాలకు సంబంధించి, రైట్. నెక్స్ట్, ద స్టేట్ హ్యాస్ కమిటెడ్ టు యూజింగ్ మోర్ విండ్ అండ్ జియోథర్మల్ పవర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమంలో భాగంగా గాలి లేదా పవన మరియు భూ ఉష్ణ శక్తిని మరింతగా ఉపయోగించడానికి రాష్ట్రం కట్టుబడి ఉంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. తెలంగాణ హ్యాస్ నో ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. రాబోయే సంవత్సరాల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రవేశపెట్టడానికి తెలంగాణకు ఎటువంటి ప్రణాళికలు లేవు అని ఇచ్చారు. బట్ రీసెంట్ స్టడీ మనం రిపోర్ట్స్ ఆధారంగా చూసుకుంటే తెలంగాణ అనేది ప్లాన్స్ అనేవి ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది రామగుండం ఫెర్టిలైజర్ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ దగ్గరలో మనకి వీటిని ప్లాన్ చేయాలి, ప్రణాళికలు చేస్తున్నారు ప్లాంట్స్ని ఏర్పాటు చేయడానికి. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఫస్ట్ 1, 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ CO2
2 మిథనాల్ పైలట్ ప్రాజెక్ట్ అనేది మనకి కెపాసిటీ అనేది 500 kg per day గా మనం చూసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ సంబంధించి గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్లాంట్ అయితే రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ దగ్గరలో మనకి ప్లాన్ చేస్తున్నారు. విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ అయితే మనకి 100 మెగావాట్ మనకి అండర్ ఫీజిబిలిటీ స్టడీలో మనకు ఉంది. అదేవిధంగా జియోథర్మల్ పవర్ పొటెన్షియల్ మనం గమనిస్తే లొకేషన్ పడిగేరు రీజియన్, జియోథర్మల్ పడిగేరు రీజియన్ మనుగూరులో మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. మనుగూరు పడిగేరు రీజియన్ జియోథర్మల్ పవర్ పొటెన్షియల్. సో ఇనీషియల్ ట్రయల్స్లో 5 కిలోవాట్ సక్సెస్ఫుల్ ట్రయల్ ప్లానింగ్ ఎక్స్పాన్షన్ అయితే 20 కిలోవాట్ అయితే ఉంది, రైట్. సో ఇవి మనకి ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద స్వచ్ఛ తెలంగాణ ఇనిషియేటివ్? స్వచ్ఛ తెలంగాణ పథకానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ ఎన్హాన్స్ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశుద్ధ్యం మరియు తాగునీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రమోట్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్, హరిత ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడం, బూస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణను పెంచడం, ఇంప్రూవ్ పవర్ సప్లై ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం. ఈ 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే ఈజీగా ఇది చెప్పచ్చు, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అనేది, రైట్. ఇలా కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం ఉంది. బట్ మనకి స్వచ్ఛ భారత్ అనేది ఐడియా ఉంటే స్వచ్ఛ తెలంగాణ ఇనిషియేటివ్ కూడా ఇంచుమించు దానికి రిలేటెడ్. బట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ సంబంధించి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్ చేయడం, క్రాస్ డ్రైనేజ్ వర్క్ సంబంధించి, బేసిక్ సివిక్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, అది మేజర్ ఫోకస్. అయితే ఇక్కడ స్పెషల్ డ్రైవ్ అయితే లాస్ట్ ఇయర్ మనకి March 7th to 15th మనకి 2024లో మనకి గమనించారు. సో ఇక్కడ మనకి మేజర్గా అప్లై చేయాలి. నెక్స్ట్ బోర్వెల్ రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, ఇవి కూడా మనకి ఇందులో భాగంగా ఉన్నాయి, రైట్. సో టోటల్గా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ 2023-24 విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ద హైయెస్ట్ రోడ్ డెన్సిటీ? 2023-24 నాటికి తెలంగాణలో అత్యధిక రోడ్డు సాంద్రత కలిగి ఉన్న జిల్లా ఏది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్. ఇక్కడ రోడ్ డెన్సిటీ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇది కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ అనేది హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఉంది తెలంగాణలో, ఆల్మోస్ట్ 1332.7 కిలోమీటర్స్ roads per 100 square kilometer. Very important. 1332.7. very important. అయితే రోడ్ డెన్సిటీ ఇన్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో టాప్లో ఉంటే నెక్స్ట్ మనకి మేడ్చల్, మల్కాజ్గిరి సెకండ్ ప్లేస్లో ఉంది, 385.4 కిలోమీటర్ పర్ స్క్వేర్ కిలోమీటర్, సెకండ్ హైయెస్ట్. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి రంగారెడ్డిలో థర్డ్ హైయెస్ట్గా మనకి చెప్పచ్చు, 158 kilometer per. very important, right. So next important thing, consider the following statements regarding Telangana's transportation network. తెలంగాణ రవాణా వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇంట్రొడ్యూస్ ఏ బస్ ట్రాకింగ్ యాప్ ఇన్ 2024 టు ఎన్హాన్స్ సర్వీస్ ఎఫిషియన్సీ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024లో సేవా సమర్థతను పెంచడానికి బస్ ట్రాకింగ్ యాప్ను ప్రవేశపెట్టిందని ఇచ్చారు. ఇక్కడ బస్ ట్రాకింగ్ యాప్ని ప్రవేశపెట్టారు, ఇది కరెక్ట్ ఆప్షనే. రూరల్ రోడ్స్ ఇన్ తెలంగాణ కాన్స్టిట్యూట్ ఓవర్ 70% ఆఫ్ ద టోటల్ రోడ్ నెట్వర్క్. తెలంగాణలో గ్రామీణ రహదారులు మొత్తం రోడ్డు నెట్వర్క్లో 70% కంటే ఎక్కువగా ఉన్నాయని ఇచ్చారు. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్కి ఇక్కడ చెప్పొచ్చు, ఎందుకంటే క్లియర్ కట్గా ఇక్కడ ఫోకస్ చేస్తే రూరల్ రోడ్స్ అనేవి ఓన్లీ 61.88%గా ఉంది, 70% కాదు. ఓకే, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో రిమైనింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అంటే టోటల్ రోడ్ లెంత్కి సంబంధించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 1,10,756 కిలోమీటర్స్ అయితే టోటల్ రోడ్ లెంత్ ఉంది. అందులో మనకి రూరల్ రోడ్స్ 61.88% ఉంది. అదేవిధంగా స్టేట్ హైవేస్ అండ్ డిస్ట్రిక్ట్ రోడ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 25.92% ఉంది. సో దాంతోపాటు మనకి జిహెచ్ఎంసి రోడ్స్ చూసుకుంటే 8.14% ఉంది. నేషనల్ హైవేస్ చూసుకుంటే 4.06% అయితే ఉంది, రైట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద మహాలక్ష్మి ఫ్రీ ట్రావెల్ స్కీమ్? మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంపై క్రింది ప్రకటనలో ఏది తప్పు అని ఇచ్చారు? ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇన్ తెలంగాణ. ఇది తెలంగాణలో మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షనే, ఆల్రెడీ మనకు తెలిసింది. ద స్కీమ్ అప్లైస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ టీజీ, ఎస్ఆర్టీస్ బస్సెస్ ఇంక్లూడింగ్ మెట్రో, ఎక్స్ప్రెస్ అని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో నెక్స్ట్
ద స్కీమ్ బిగేన్ ఆన్ November 9th, 2023. ఈ పథకం 2023 నవంబర్ 9న ప్రారంభమైంచారు. ఇక్కడ డిసెంబర్ 9, నవంబర్ 9 కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆర్ రిక్వైర్డ్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? రాంగ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఇన్ తెలంగాణ. ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ రోడ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ 1,10,756 కిలోమీటర్ అని ఇచ్చారు. నేషనల్ హైవేస్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 10% ఆఫ్ ద టోటల్ రోడ్ లెంత్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో మొత్తం రహదారి పొడవుల్లో జాతీయ రహదారుల వాటా 10% కంటే ఎక్కువ ఉందన్నారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మేనేజెస్ ద స్టేట్ హైవేస్ అండ్ డిస్ట్రిక్ట్ రోడ్స్. రహదారులు మరియు భవనాల విభాగం రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులు నిర్వహిస్తుంది అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే సెకండ్ స్టేట్మెంట్స్ మనకి రాంగ్ స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఇందాక గణాంకాలు చూసాం. ఇక్కడ నేషనల్ హైవేస్ అనేది 4.06% మాత్రమే అకౌంట్లో ఉన్నాయి, రైట్? సో 10% కాదు, రైట్? రిమైనింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ phase 2 ఆఫ్ ద హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విల్ కవర్ అన్ అడిషనల్ 73 కిలోమీటర్ విత్ 5 న్యూ కారిడార్స్. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ యొక్క phase 2 5 కొత్త కారిడార్లతో అదనంగా 73 కిలోమీటర్లను కవర్ చేస్తుందని ఇచ్చారు. ద ఎగ్జిస్టింగ్ మెట్రో నెట్వర్క్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 69 కిలోమీటర్ లాంగ్. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న మెట్రో నెట్వర్క్ 69 కిలోమీటర్ల పొడవు ఉందని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ మనకి రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ గణాంకాల ప్రకారం. ఇక్కడ చూస్తే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది 73 కిలోమీటర్ల ఎక్స్టెన్స్తో 5 న్యూ కారిడార్స్తో మనకి తీసుకురాబోతున్నారు, రైట్? అండ్ ద ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అయితే 69 కిలోమీటర్లు అయితే ఉంది, రైట్? సో సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ అయితే మనకి హైదరాబాద్లో జరుగుతుంది. సో phase 2లో మనం గమనిస్తే ప్రపోజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 73 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేది మనం గమనిస్తే phase 2 అనేది అండర్ ఫైనలైజేషన్లో ఉంది. ఫెసిలిటీ ఈక్విటబుల్ గ్రోత్ అనేది మనకు తీసుకురావడానికి ప్లాన్స్లో ఉన్నారు, రైట్? బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వెహికల్ స్ట్రెంత్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్కరెక్ట్. మోటార్ సైకిల్స్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ వెహికల్స్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో నమోదైన వాహనాల్లో మోటార్ సైకిళ్ళు అత్యధిక వాటా కలిగి ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ మోటార్ కార్స్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ మోటార్ సైకిల్స్. తెలంగాణలో నమోదైన మోటార్ కార్ల సంఖ్య మోటార్ సైకిల్ కంటే ఎక్కువగా ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఓవర్ 1.5 crore. తెలంగాణలో నమోదైన వాహనాల సంఖ్య 1.5 కోట్లకు పైగా ఉంది. గూడ్స్ క్యారేజెస్ ఆర్ ద 4th లార్జెస్ట్ కేటగిరీ ఆఫ్ వెహికల్స్ ఇన్ తెలంగాణ. సరుకు వాహనాలు తెలంగాణలో 4వ అతిపెద్ద వాహన శ్రేణి, రైట్? సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ గమనిస్తే సెకండ్ స్టేట్మెంట్ ద నెంబర్ ఆఫ్ మోటార్ కార్స్ రిజిస్టర్డ్ అనేసి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మోటార్ సైకిల్ అనేది లార్జెస్ట్ కేటగిరీలో ఉంది. ఆల్మోస్ట్ 1.21 crore మోటార్ సైకిల్స్ అనేవి రిజిస్టర్ చేసి ఉన్నాయి. ఇక్కడ కార్స్ అనేవి మనకి ఓన్లీ 20 lakh ఉన్నాయి, రైట్? సో దీనికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. Next important question, which of the following statements about Telangana's air traffic and Rajiv Gandhi International Airport is correct? Air traffic మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రకటనలో ఏది సరైనది అని ఇచ్చారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వ్స్ 67 డొమెస్టిక్ అండ్ 20 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఎక్సీడెడ్ 25 million in 2023 to 24. ఎయిర్పోర్ట్ వాజ్ అవార్డ్ ఫస్ట్ ప్లేస్ ఫర్ పంక్చువాలిటీ ఇన్ 2023. ఈ విమానాశ్రయానికి 2023లో సమయపాలనకు మొదటి స్థానం లభించింది అని ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్లు గమనిస్తే మొదటి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చిందన్నారు, రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇందులో మనకి సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది దేంట్లో, పంక్చువాలిటీలో 2023కి సంబంధించి. అయితే మొదటి స్థానం మనకి మిన్నీపోలిస్కి వచ్చింది. సో మిన్నీపోలిస్ సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి, రైట్? సో ఇది వరల్డ్స్ మోస్ట్ పంక్చువల్ ఎయిర్పోర్ట్గా 2023కి సంబంధించి విత్ అన్ ఆన్ టైమ్ డిపార్చర్, ఓటీపీ అంటే ఆన్ టైమ్ డిపార్చర్ 84.44% అయితే ఉంది దీని రేటు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 84.42%, జస్ట్ 0.2% ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి కర్ణాటక సంబంధించి థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. ఇది 84.8
0.08% అయితే ఉంది దీనికి, రైట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఓన్లీ 1 and 2 are the correct. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణస్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఈజ్ ఇన్కరెక్ట్. తెలంగాణ రవాణా రంగానికి సంబంధించి తప్పు ప్రకటన ఏది అని ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ 1015 new buses for TGSRTC in 2024. Telangana has seen a decrease in private vehicle registrations in recent years. Total length of roads in Telangana exceeds 1 lakh kilometers. The Hyderabad Metro Rail is an important part of the state's urban transportation infrastructure. ఈ పర్టికులర్ ఆప్షన్స్ గమనిస్తే టోటల్ స్ట్రెంగ్త్, ముఖ్యంగా ఇక్కడ టోటల్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఇక్కడ గమనిస్తే రోడ్స్ అనేవి 1 lakh kilometers ఎక్సీడ్ అయింది. ఇది కరెక్ట్ ఆప్షన్, ఇందాకే చూసాం ఆల్రెడీ. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూస్తే తెలంగాణ సీన్ ఎ డిక్రీజ్ ఇన్ ప్రైవేట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అన్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ యాక్చువల్గా ఇంక్రీజ్ అయ్యాయి, డిక్రీజ్ అవ్వలేదు. ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, స్టేట్స్ గ్రోయింగ్ ఐటీ హబ్ సంబంధించి మనకి ఇంప్రూవ్మెంట్స్ ద్వారా, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ ఆర్ correct statements. Next and last question, consider the following statements about digital infrastructure and services in Telangana. Telangana is home to India's second very low frequency radar station. The state has established 13,352 common services centers for digital literacy. Telangana aims to become a hub for artificial intelligence through the 3AI initiative. The Sagu Bagu project focuses on improving the urban transportation network. ఈ స్టేట్మెంట్స్ అన్ని గమనిస్తే మనం ఫోకస్డ్గా, ఫస్ట్ తెలంగాణ ఈజ్ హోమ్ టు ఇండియా సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 13,352 సర్వీస్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో అయితే థర్డ్ స్టేట్మెంట్ అనేది వెల్ అండ్ గుడ్. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఎయిమ్స్ టు బికమ్ ఏ హబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ 3AI ఇనిషియేటివ్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ 3AI అనేది MOU చేసుకున్నారు అంతే, MOU విత్ 3AI అనే కంపెనీ ద్వారా. బట్ ఇది బిల్డింగ్ ఏ రోబస్ట్ AI కమ్యూనిటీ బై ఇంటిగ్రేటింగ్ టెక్ ప్రొఫెషనల్స్, లోకల్ స్టార్టప్స్ అండ్ న్యూ టెక్ ఇనిషియేటివ్స్, కానీ 3AI ఇనిషియేటివ్ కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ద సాగు బాగు ప్రాజెక్ట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అని ఇచ్చారు. ఇది నాట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇది. సో ఇది ఇక్కడ క్లియర్ కట్గా రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. దీస్ ఆర్ ద ఆల్మోస్ట్ 67 క్వశ్చన్స్ కవర్ చేసాం ఈ పర్టికులర్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్ నుంచి. ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా. సో బీ ఫోకస్ ఆన్ రివైజ్ ఆల్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.